गुरुर्ब्रह्मणो गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। నిన్న రోజున పురూరవ చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. పురూరవుడు ఎవరు పుట్టాడు? రాజు ఇలా ఇలాకి ఇంకా బుద్ధుడికి ఇలా ఇలా ఎవరు? రాజు పేరేంటి? సుద్యుమ్నుడు అనే రాజు ఏ వనంలోకి వెళ్ళాడు? వెళ్తే ఏమయ్యాడు? మారిపోయాడు. ఎందుకు అలా మారడానికి కారణం ఏంటి? శివుడి యొక్క మాట సరే. సంతోషమైన వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్ అందరూ స్టార్ట్ అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పురాణం కోసం వినడం అడ్డు కాదు అని వినడం అనేది గొప్ప లక్షణం. ఎందుకంటే మనం తింటాము, పడుకుంటాం, అన్నీ చేస్తాము. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాకు అడ్డు అని చెప్తాం. దేవుడు ఎవరికి అడ్డు కాదు. దేవుడు ఎప్పుడు ఎవరికైనా సహాయమే చేస్తాడు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఏం చేస్తాడు దేవుడు? మనకి హెల్ప్ చేస్తాడు. ఈజ్ నాట్ అన్ అబ్స్టకల్, ఈజ్ ఎ గ్రేట్ హెల్పర్. సరే, పురూరవ చరిత్ర గురించి తెలుసుకుందాం. సుద్యుమ్నుడు దివంగతుడైన అనంతరం వెళ్ళిపోయాడు కదా. ఆయన చనిపోయారని నిన్న అనుకున్నాం కదా. మోక్ష పదవికి వెళ్ళిపోయాడు. అమ్మవారిని నవాక్షర మంత్రం చేసుకొని మోక్షపురికి చేరుకున్నారు. పురూరవుడు ఆయన కొడుకు. ఆయన ఏం చేశాడు? యువరాజు నుంచి రాజయ్యాడు. ప్రతిష్టానపురం రాజధానిగా రాజ్యపాలన చేయడం. రాజధాని పేరు ప్రతిష్టానపురం. రాజ్యపాలన చేయడం మొదలుపెట్టాడు. చాలా ధర్మాత్ముడు, చాలా గుణవంతుడు. ఎవరు? పురూరవుడు. మంచి గుణవంతుడు, మళ్ళీ ధీమంతుడు కూడా, ధైర్యశాలి. స్ఫురద్రూపి అంటే స్పాంటేనియస్, లాజికల్గా డెసిషన్స్, ల్యాక్ తీసుకోడు. టైం ఏది ఎలా చేయాలో ధర్మంగా చాలా క్లియర్గా ఇవన్నీ చేస్తాం. నన్ను రాసేవాళ్ళ పాజ్ పెట్టండి అమ్మా. రాసేవాళ్ళు పాజ్ పెట్టి వినండి. ఎందుకంటే పురాణం ఫస్ట్ అవుతుంది, రాయడం మీరు చేసే పని సెకండరీ. ప్రజారంజన తత్పరుడు. ఎందుకంటే నేను చేయాల్సిన పని పెండింగ్ పెట్టొచ్చి నలుగురికి పని వచ్చే పని చేస్తాను. అలా ఫస్ట్ నలుగురికి చేసి మన తర్వాత మన పని, మనదా ఇంకోటి పని అంటే ఇంకోటి ఫస్ట్ చేసి మనం చేస్తాం. ప్రజారంజన తత్పరుడు, ప్రజల్ని కన్నబిడ్డలా పాలించేవాడు. ప్రజల్ని బాగా చూసుకుంటున్నాడు రాజుగా. ధరాపాలన చేస్తూ ఉండగా మంత్రోత్సవ, ప్రభు శక్తులు, మంత్ర ఉచ్చారణలు, తపస్సులు అవన్నీ బాగా జరిగినాయి. బాగా కాపాడేవాడు ఋషుల్ని. తపస్సు చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హోమాలు చేసేవాళ్ళకి బాగా ద్రవ్యాలు అందించి ధర్మ కార్యక్రమాలు బాగా జరిపించాడు. ఎవరు? పురూరవుడు. సావధానాదుపాయాలు అతని వసంగతులై ఉండేవి. అన్ని రకరకాల, అంటే ఎవరు ఎలా చెప్తే వింటారో ఆ విధంగా చెప్పి ఆ పనులు చేయించేవాడు వాళ్ళతో. వర్ణాశ్రమ ధర్మాలు నిర్బాధకంగా సాగేవి. వర్ణ ఆశ్రమ ధర్మాలు. వర్ణాలు ఏం వర్ణాలు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి వర్ణాలు. ఇవి చెప్తే వాడు రేపు పెద్ద గొడవలు అయిపోతున్నాయంట. చెప్పడానికి ఎందుకు భయపడాలి మనం? ఎవరినే మనకి ఇంటట్లేదు, ఏం లేదు. వేదము 4 వర్ణాలుగా విభజించింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దీని మీద ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని వేదం ఎప్పుడు చెప్పలేదు. బ్రాహ్మణుడు గొప్పవాడు అని రాయలేదు, క్షత్రియుడు గొప్పవాడు అని రాయలేదు, వైశ్యుడు గొప్పవాడు, శూద్రుడు గొప్పవాడు అని రాయలేదు ఎక్కడ వేదం. 4 వర్ణాలు ఎందుకు విభజించిందంటే దేవుడు పూజలు చేయడానికి బ్రాహ్మణుడు అర్హుడు. అలాంటి బ్రాహ్మణుడు పూజలు చేస్తుంటే దాన్ని కాపలా కాయడానికి క్షత్రియుడు అర్హుడు. అలాంటి బ్రాహ్మణుడు పూజలు చేస్తుంటే కాపలా కాస్తున్న క్షత్రియుడు ధనం సంపాదించి లేదంటే ధనాన్ని కూడబెట్టి ద్రవ్యం అలా తెచ్చిచ్చేవాడు వైశ్యుడు. ఆ వైశ్యుడు తెచ్చిన ధనంతో సామాన్లు తయారు చేసి ఏమేం కావాలో అవన్నీ తెచ్చిపెట్టేవాడు శూద్రుడు. వీళ్ళు శూద్రుడు అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, క్షత్రియుడు అంటే అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వైశ్యుడు అంటే ఫీల్ అవుతుంది, బ్రాహ్మణుడు అంటే కూడా ఫీల్ అవుతుంది. సౌజన్యం అది ఏది ఫీల్ అవ్వాల్సిందే. నిర్మోహమాటంగా వేదం ఏమన్నది? 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దీనిలో మీకు డౌట్ రాదు. పుట్టుకతో బ్రాహ్మణుడు అంటే వాడు శూద్రుడు కూడా అవ్వచ్చు. పుట్టుకతో శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వలేడా అంటే అవ్వచ్చు. గొప్ప గొప్ప గురువులు వేరే వేరే వర్ణాల్లో పుట్టిన వాళ్ళు కూడా బ్రాహ్మణులు అయిపోయారు. బ్రాహ్మణులు అంటే యజ్ఞోపేతం వేసుకొని పుట్టుకతో బ్రాహ్మణుడు అన్నారంట. వాడు బ్రహ్మం గురించి మాట్లాడాలి.
బ్రహ్మం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మము అంటే ఏంటి? మీరు నేర్చుకుంటుంటే దేవి భాగవతం అమ్మ పరబ్రహ్మం, అందరూ బ్రాహ్మణులు అయితే నాకు బ్రాహ్మణ ఇష్టం లేదంటే నీకు కాదు, ఎవడు ఇష్టమా? ఎవరైనా ఏమంటారు బ్రాహ్మణుడు అంటే అదేదో వర్ణాశ్రమాలు, బ్రాహ్మణుడు అంటే వాడు పుట్టుకతో ఎక్కువ పీతాలు అవన్నీ అలా వచ్చినాడు. మరి బయటికి నాన్ వెజ్ శవాలు తింటున్నాడు కదా వాడు కూడా. వాడు శవం ఎప్పుడైతే నోట్లో పోయిందో వాడు బ్రాహ్మణత్వం పోయింది, పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణత్వం పోయి వాడు శూద్రుడు అయిపోయాడు. వాడు క్షత్రియుడు కూడా అనద్దు, ఇక వైశ్యుడు కూడా అనద్దు. శూద్రుడు అంటే కిందకి వెళ్ళిపోయాడు. ఎందుకలా చెప్పారు? కింద వాడు అనేది తింటాడు కాబట్టి, పైన ఉన్నవాడు తినకూడదు. పైన కింద మీద ఎందుకు వచ్చాయంటే తినే తిండి బట్టి వచ్చింది అలా. అందుకనే యోగా కానీ సాధన కానీ చేసేటప్పుడు బ్రహ్మాన్ని పట్టుకోవాలంటే ఆ బ్రహ్మానికి తగిన బిడ్డలు, ఆయన కూడా బిడ్డలు ఉన్నారు కదా, మనమే కాదు ఎంతోమంది జీవులు, వాడిని చంపి తినేవాడు సాధన పరికరం. అంటే మనతో పాటు సహజీవులు ఉన్నాయి కదా, వాడిని చంపకూడదు. అహింస ప్రథమో ధర్మ. హింస అంటే చంపడమే కాదు నాన్న, హింస అంటే ఇంకో కూడా అర్థం వస్తుంది. మన మాటతో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దంట. మన మాటతో కానీ, మన చేష్టలతో కానీ, మనసులో కానీ, ఈ మూడు ప్యూర్గా ఉంటేనే దేవుడు మీ దగ్గరకు వస్తాడు. ఇది రావడానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు గొప్ప గొప్పవాడు. మనసు క్లియర్గా ఉండాలి. వాడు నీ శత్రువే, బయటికి మాత్రం కూర్చోండి కాఫీ పెడతానని, లోపల మాత్రం గదవ వచ్చాడు, వీటి ఎత్తి మీద గుమ్మడికాయ పడిపోను, బయటికి వెళ్తే రాయి పడిపోను, కింద పడిపోను, జారి పడిపోను, ఇలా మనసులో అనుకుంటున్నావు కదా, అయిపోయింది ఇంప్యూర్. శత్రువుని కూడా మిత్రుల్లా ట్రీట్ చేయడం రావాలి. అర్థమైందా? మనకి పడని వాళ్ళతో కూడా నవ్వుతూ నిజంగా సంతోషంగా గడపగలగాలి. ఇదే దేవుడు చూసే లక్షణాలు. ఈజీగా దొరకడు నాన్న దేవుడు. చాలా మంది ఏదో మంత్రాలు పట్టుకొని ఓం 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 రామ్ 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 అంటే వస్తాడని కాదు. రామ్ రామ్ అని పక్కన గట్టిగా సౌండ్ పొల్యూషన్ చేసి నువ్వు, లేదంటే ఇంకేదో ఇబ్బంది పెట్టి మనసుతోనో మాటలతోనో మీ చేష్టలతోనో ఇబ్బంది పెడితే రాముడు ఎందుకు వస్తాడు? ఇలాంటి వాడు అనుకుని రాడు అసలు. ఎందుకంటే పెద్దగా రామంటున్నాడు, అందరికి తెలిసిపోతుంది. మన చిలుకూరు బాలాజీ స్వామి అర్చకుడి మీద రామభక్తుడిని పోయాడు ఒకడు, బూట్లు వేసుకోండి. వాడు ఎందుకు రామభక్తుడు అవుతాడు? మనం అనుకోవట్లే, రాముడికి ఇలాంటి భక్తులు కూడా ఉన్నారు అనుకో. నిజంగా రామభక్తుడు ఎవరు? హనుమాన్. నిజంగా రామభక్తుడు ఎవరు? వాల్మీకి. నిజంగా విష్ణు భక్తులు ఎవరు? ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇలా ఎంతోమంది ఉన్నారు. అన్నమయ్య, రామదాసు. ఇన్ని చరిత్రలు ఎవరన్నా ఇట్లా మీదకి వెళ్ళిపోయారా? ఒక భక్తుడు ఇంకో భక్తుడి మీదకి వెళ్ళిపోతాడా? అలాంటి భక్తుడు ఎందుకు అవుతాడు వాడు? ఇంకా చెప్పుకోవడం వాడు. దేవుడు కలియుగంలో అందుకు కనబడతాడు. ఎందుకంటే అందరూ దొంగలే. మన సనాతన ధర్మానికి కానీ వేరే ధర్మాలు ఎన్నో బయలుదేరి అవి కూడా నాశనం చేస్తాయి. సనాతన ధర్మంలో ఇట్లాంటి వాడు బయలుదేరి ఇంకొంచెం నాశనం చేస్తుంది. ఒక పెద్ద మనందరికి పనికొచ్చే పెద్ద బావి తవ్వాం. ప్రతి ఒక్కరు దొక్క పెట్టుకుని పోతుంటే ఏమవుతుంది? మన దాడ నీళ్లు ఉండవు, రేపు పొద్దున నోరెండిపోయి చచ్చిపోతాం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరు నీళ్ళు కావాలనుకున్నా వాడు కాపాడుకోవాలి. మనందరి బాధ్యత కాపాడుకోవాల్సింది. అర్థమైందా? సరే, ఏం చెప్తున్నాం మనం ఇంకా? వర్ణాలు 4: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమాలు కూడా 4. ఫస్ట్ బ్రహ్మచర్యం, మీరందరూ బ్రహ్మచర్యం. అరుణ్ లైట్ ఆఫ్ చేయండి. రెండోది గృహస్థం, నేను, భార్య, పిల్లలు, ఒక ఇల్లు. ఈ సిస్టమ్ అంతా మారిపోయింది. నా మీద డిపెండెన్స్, నేను డిపెండెంట్ అయి ఉంటాను. గృహస్థం. తర్వాత వానప్రస్థం, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేస్తే వానప్రస్థం అంటారు. శాస్త్రం క్లియర్గా చెప్పింది, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేస్తే వానప్రస్థం. అలా మనవాళ్ళు మనవరాళ్ళు లేని వాళ్ళు పిల్లలు పుట్టగానే పెళ్లిళ్ళు చేయగానే వానప్రస్థం తీసుకోవచ్చు. అర్థమైనా? ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయింది కదా, మా పిల్లలు వద్దు, పెళ్ళి వద్దు, పిల్లలు వద్దు. ఈ దరిద్రం మన దానిలోనే ఉంది. మన సనాతన ధర్మంలో మన దానిలోనే ఎక్కువ ఈ దరిద్రం ఉంది. వేరే వేరే రిలీజియన్స్ అందరిలో నిర్మోహమాటంగా హాయిగా 10-15 పిల్లలు కనేస్తున్నారు. 8 మంది, 5, 6 హాయిగా పెంచుకుంటూ పోతున్నారు. మనమేమో అడుగుతున్న వాళ్ళ దారిద్రం. రేపు పొద్దున వాళ్ళ సంతతి ఎక్కువ ఉంటుంది, మనమే ఎక్కడో ఉంటాం. అర్థమైందా? సో సనాతన ధర్మానికి చెందినవాడు నిర్మోహమాటంగా పునర్జన్మ సిద్ధాంతం అంటే బొట్టు పెట్టుకుంటాడు. వాడు బొట్టు పెట్టుకున్నాడంటే వాడు సనాతన ధర్మానికి చెందినవాడు అంటే పునర్జన్మని నమ్ముతాడని అర్థం బొట్టు ఉంటే. లేకపోతే వేరే ధర్మానికి చెందినవాడు మనకు వాడు కాదు అన్నాం, వాడు జోలికి వెళ్ళొద్దు. ఇంకా దారుణంగా చెప్పాలంటే ఆడపిల్ల కనుక బొట్టు సరిగా లేకుండా కనబడితే పని జరిగేది.
పని జరగదు. అంటే ఆడపిల్ల ఎదురొస్తే పని జరగదు. ఆడపిల్లకేనా అంటే మగవాడు. ధర్మం ఎంత క్లియర్గా చెప్పిందంటే బొట్టు పెట్టుకొని వచ్చేవాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెట్టుకొని వచ్చేవారు. వాళ్ళలో బొట్టు పెట్టుకొని వస్తున్నారంటే నీ ఏ పని ఇంపార్టెంట్ ఉందో అప్పుడే స్టార్ట్ చేయను, వాడు ఎదురు వచ్చేటప్పుడే నీ పని అయిపోతుంది ఖచ్చితంగా. పొరపాటు ఆడపిల్ల అమ్మవారు అంటారు, మరి బొట్టేది? అమ్మవారు బొట్టు పెట్టుకోకుండా జుట్టు వేసుకొని దొరుకుతుందా? ఎప్పుడో రోడ్డు మీద చూసారు అమ్మవారిని బొట్టు పెట్టుకోకుండా జుట్టు వేసుకొని? మంగళం అంటారు. మంగళం అంటే ఇంకోళ్ళకి మంచి జరిగించేది, జరిపించేది, అవునా కాదా? అలాంటి మంగళం అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ బొట్టు రూపేణ ఉంటుంది. అదే ఆడవాళ్ళు పెళ్ళి అయితే ఇక్కడ బొట్టు రూపేణ ఉంటుంది. మంగళసూత్రాలు, మెట్టెలు, ఇవన్నీ మంగళ ద్రవ్యాలాగా మంగళ ప్రదాలు. ఇవి దర్శనం అదే కదా. లక్ష్మణస్వామి అంటాడు, రాముల వారు అడుగుతారు కదా, నగలని చూపించి సీతమ్మని గుర్తుపట్టావు, ఈ నగలు సీతమ్మవే అంటాడు. ఆయన ఒకటే అంటాడు, అవన్నీ నాకు తెలియదు అన్నయ్య, ఆ మెట్టెలు మాత్రం మా వదిన గారివి అంటారు. కాలి మెట్టెలు అవి మాత్రం వదిన గారివి. ఎందుకంటే నిత్యం నేను పాదాభివందనం చేసేటప్పుడు మెట్టలు కావచ్చు, గజ్జలు కావచ్చు, అందెలు కావచ్చు, అవి మాత్రం మా వదిన గారివే. ఎందుకు పాదాభివందనం చేయడం నేను రోజు చూసి వాటిని గుర్తుపడతాను అన్నాడు. అది సీతమ్మ ఎంత మంగళప్రదంగా ఉంది చూడండి. ఒక లక్ష్మీదేవి, సరస్వతీదేవి, నిన్న పూజ చేసుకున్న సరస్వతీదేవి ఎలా ఉంది? సరస్వతీదేవి ఏది మనం పూజ చేస్తాం, మనం చూపిస్తాం. ఇంకో కొత్త ప్రాబ్లం ఏంటంటే అబ్బాయిలు చెప్పడం మనకి ఈజీ అవుతుంది, కానీ అమ్మాయిలు చెప్పడానికి ప్రాబ్లం. సొసైటీలో ఎక్కువ పాడవుతుంది అమ్మాయిలు. ఇప్పుడు కష్టాలు ఎక్కువ వచ్చేది అమ్మాయిలకే, పాడవుతుంది అమ్మాయిలే. సొసైటీ డేంజరస్గా ఉన్నది కూడా అమ్మాయిలకే. ఇలాంటప్పుడు చెప్తేనేమో కోపము, చెప్పేవాడనేమో లేడు, చెప్పేవాడు వినరు. చెప్పినా కూడా ఒకందుకు బాయ్స్ సేఫ్గా ఉన్నారు గర్ల్స్తో పోలిస్తే. ఇది విచిత్రం ఏంటంటే ఎవరు ఓపెన్గా చెప్పారు, భయపడుతుంటారు, పక్క కూడా చెప్తారు. నాకు అలా చాలా మంది చోట్ల చెప్పేవాళ్ళు ఉన్నారు, అబ్బాయి బెటర్, అమ్మాయి అమ్మో అంటున్నారు. ఎందుకలా తయారైంది? ఇంకా ఐటీ వచ్చింది, ఐటీ సెక్టర్ ఇక్కడ వచ్చాక ఇంకేమైంది? ఒకసారి హైటెక్ సిటీ అక్కడంతా పోండి, పొరపాటున కూడా గాలి సోకకూడదు. పూర్వము మా పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ఎవరైనా అన్న మధ్యాహ్నం పూట వేప చెట్టు దగ్గర పోగా గాలి సోకుతారు, పిచ్చాడు దయ్యాలు పట్టినట్టు చేస్తామంటారు. ఇప్పుడు ఐటీ సెక్టర్ అడిగిపోతే అదే చూస్తారు. కలిపురుషుడు బాగా తిరుగుతుంటాడు ఆ ఏరియాలో, తెలుసా? కలిపురుషుడు స్థానాలు చెప్పాను కదా, మద్యం కంపల్సరీ. అలా బొట్టు పెట్టుకోకుండా జుట్టు విరబోసుకొని అడ్డ దగ్గర బట్టలు వేసుకొని తిరిగి ఆడది కలిపురుషుడి లక్షణం. జూదం, పేకాట లాంటివి కలిపురుషుడు. మాంసం కొట్టుకొని తినే స్థానాలు కలిపురుషుడు. అర్థమైందా? 5వ స్థానం కూడా ఉంది, అది అధికంగా బంగారం పిచ్చి నెత్తికెక్కద్దు, అది చెప్పింది. మినిమం అయితే అమ్మవారు అందరూ వేసుకుంటారు. అలా కొన్ని స్థానాలు ఉన్నాయి, అది జూదం కిందకి వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ డేంజరస్. కలిపురుషుడు ఎంటర్ అయ్యేది. గొప్ప గొప్ప వాడు పడిపోయారు కలిపురుషుడి యొక్క ఉధృతి, ఆయన ఎఫెక్ట్లో గొప్ప గొప్ప సాధకులు పడిపోయారు. గొప్ప వాడు చాలా సతాయిస్తారు. అందుకే నేను నిరంతరం ఏమనుకోమన్నారు, రామ 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 అనుకుంటుంటే ఆ కలిపురుషుడి మన మీద దృష్టి పడదు. సరే, అవన్నీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతాయి. కలిపురుషుడు పట్టుకున్నాడని చెప్పడానికి ఏంటంటే మన కంట్రోల్లో మనం ఉండవు. అటు పిచ్చోడానే ఇస్తారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎక్కడెక్కడో పోతుంటారు, ఏదేదో చేస్తుంటారు. అప్పట్లో వేప చెట్టు దగ్గర పోతే మధ్యాహ్నం కూడా దయ్యాలు పడతారా, మర్రి చెట్టు దగ్గర పోతురా, ఇలా ఏమో చెప్పేవాళ్ళు. పాపం నిజంగానే జ్వరాలు వచ్చేవి మాకు పోతే, యుద్ధం చెప్పారు పోతే జ్వరాలు వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే జ్వరాలు చిన్నగా అయిపోయింది, ఇంకేమేమో కూడా వస్తాయి. అందుకని ఆ ఏరియాలో పోకండి నాన్న. మీ దరిద్రానికి జాబ్ అట్టే వస్తే చెప్పలేము. అప్పటికి మీరు ఎంత బ్యాలెన్స్గా ఉండాలంటే ఇలాంటి గురువు గారు ఎవరో విని 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 హనుమాన్ చాలీసా చదివి 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 సెల్ఫ్ కంట్రోల్ ఎంత బ్యాలెన్స్ ఉండాలంటే పక్కన ఊర్వశి వెళ్ళినా, రంబ వెళ్ళినా, తాగుతూ బాటిల్ పట్టుకుని పోయినా ఆడవాళ్ళే అక్కడ హాయిగా అన్నీ చేసేస్తుంటారు. మేజర్స్ మళ్ళీ అందరు కదా, నా ఇష్టం, నా ఫ్రీడమ్, నా ఇష్టము, నా ఫ్రీడమ్. నేను మేజర్ అయిపోయా, జాబ్ ఉంది, శాలరీ ఉంది, నేను తాగుతానో, సిగరెట్ పీలుస్తానో, ఇంకేమైనా దిక్కుమాలో అలవాటు చేసుకుంటాను, నా ఇష్టం. నీ ఇష్టం, ఈ జన్మాలనే చచ్చిపోతాం. ఇక్కడ వస్తుంది ఫ్రీడమ్. ఏది? డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎలా నాన్సెన్స్గా ఖర్చు పెట్టి ఆడదానికి రూపాడి ఇంకో మొగాన్ని పాడు చేసి ఇంకో 10 మంది ఆడవాళ్ళు పాడు చేసి, అవునా, సొసైటీని గబ్బు చేసి, దీనిలో మాత్రం ఫ్రీడమ్. దీనిలో మళ్ళీ సివిల్ రైట్స్, ఆ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, అన్ని రైట్స్ వస్తాయి. కేసులు పెట్టేసుకుంటుంటారు, కొట్లాడుకుంటుంటారు.
మంచి చెప్పినట్టు కేసులు పెడతారు. ఆ పేరెంట్స్ తింటారు ఫస్ట్ అలా తయారు చేసిన పిల్లలు. అందుకే అన్నారు కదా గరుడ పురాణాలు ఉల్టాయాలని ఇస్తాడు పేరెంట్స్. ఇట్లాంటి పిల్లల పేరెంట్స్నే ఉల్టాయాల తీసి స్వెట్టర్లు వాళ్ళ నోట్లో పోస్తారు, దరిద్రమైన ప్లేస్ నుంచి తీసి చెప్పుకోవడానికి మనకు కంట్లో దిక్కుతుంది. మరి బీపీ ఎంత రేజ్ అయ్యి ఉంటే గరుడ పురాణం అంత స్ట్రిక్ట్గా వచ్చింటుంది. 18 పురాణాల్లో మోస్ట్ డేంజరస్గా, చాలా స్ట్రిక్ట్గా, నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా విష్ణుమూర్తి మాట్లాడాడు. వేరే పురాణాలందరూ ఎవరెవరో చెప్పారు, రాశారు, వ్యాసుడు అంటారు ఒక చోట, ఇంకో చోట, ఎక్కడెక్కడ. అర్థమైందా? కానీ గరుడ పురాణం విష్ణుమూర్తి చెప్తుంటే గరుడు వింటున్నాడు, ఆయన సేవకుడు. ఆయనకే భయం వేసింది ఒక టైంలో, గరుడు భయపడిపోయాడు. అంత గంభీరంగా విష్ణువు చెప్పాడంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయని అర్థం. విష్ణుమూర్తి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన టైంపాస్ అవుతున్నాడు. హాయిగా అనుకుంటాను, హాయిగా పాపం మీద పడుతుంది, మంచిగా లక్ష్మీదేవి కాళ్ళు లేదంటే ఇద్దరు కూర్చొని చెప్పుకుంటూ హాయిగా గడిపేయక మనలాంటి వాళ్ళు ఉద్ధరించడం కోసం ఆయన గట్టిగా టీచర్ లాగా మాట్లాడాడు. ఏ పురాణం అలా ఉండదు. గరుడ పురాణం ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. గరుడ పురాణంలో టీచర్ల కర్ర పట్టుకొని తప్పు చేస్తే కొడతాని కళ్యాణం చేసే టీచర్ ఎలా ఉంటాడు అలా ఉంటాడు విష్ణుమూర్తి గరుడ పురాణం. ఎందుకు మన మీద వదిలేయడానికి? ఇవి ఇలాంటివి ఉంటాయని. మీకు ఒకటే, పురాణం నమ్మి ధర్మము శాస్త్రం నమ్మి పోయిన వాడి ఏ రోజైనా వెలుగుతూనే ఉంటారు. అది పక్కన పెట్టి ఇగో ఇలా నాన్సెన్స్ ఏదో శాలీలు వచ్చాయని, మేజర్ అయిపోయాయని, ఏదో నాకు ఫ్రీడమ్ ఉందని. ఫ్రీడమ్ ఉంటే గుడికి పో, ఒక గుడిని దత్తత తీసుకో, డెవలప్ చేయి. దరిద్రానికే పోతుంది మనసు. ఎన్నో జన్మ నుంచి వచ్చిన డ్రైనేజ్ కదా, మనసులో ఎన్నో జన్మ నుంచి డ్రైనేజ్ ఫ్లో అవుతుంది. అప్పుడు ఈ జన్మలో కూడా డ్రైనేజ్ వాసన నచ్చుతుంది, కానీ గుళ్ళో వచ్చి అగరబత్తితో గంధం నచ్చుతుందా? నచ్చదు. మీరు చూడండి, కావాలంటే ఒకప్పుడు పుస్తకాలు తీయండి, మీకు బావులు తవ్వించారు రాజులు, లేదంటే గుళ్ళుతో దగ్గర మడిగలో తడికెలో వేయించారు, బల్లలు వేయించారు కూర్చోడానికి అన్నారు, కానీ పప్పులు పెట్టారు, క్లబ్ డ్యాన్సుల కోసం బార్లు కట్టారు, లిక్కర్ గృహాలు కట్టారు. ఉన్నాయా అప్పట్లో పురాణాల్లో? గర్భాత్మ. ఇప్పుడు ఏమున్నాయి? దరిద్రం. గల్లీ చూడండి, ఓ దరిద్రం. అవునా కదా? ఈవెన్ సినిమాలు అంటే తెచ్చాయి. సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు హాయిగా. మా టైంలో కనీసం యుఏ ఇలాంటి సింబల్స్ కనబడి, ఇప్పుడు అన్ని యుఏలే. లోపల చూస్తే పెద్దవాళ్ళే కళ్ళు మూసుకునేటట్టు, పిల్లలు కాదు. ఇంకా నెట్ వచ్చాక అంతా అవైలబులే. చెత్తకుండా అంతా ఫోన్లోనే ఉంది. ఎవడైనా చెత్త తీసుకొని నెత్తిని పోసుకోవడం. దీనివల్ల ఎంత డేంజర్ అయిందంటే పురాణం నచ్చదు, దేవుడు నచ్చడు, గుడి నచ్చదు, ఒక ధర్మం నచ్చదు, ఒక రూల్ నచ్చదు. ఎందుకంటే దయ్యం పట్టింది కదా. మీకు అర్థమైంది? దయ్యానికి దేవుడు నచ్చడు, దేవుడికి దయ్యం నచ్చదు. మీరు ఎటు పోతారా మీ ఇష్టం. ఫ్రీడమ్ ఉంది కదా మనకి, పాడవడానికి మనకి ఫ్రీడమ్ ఉంది కదా. బాగుపడడానికి ఫ్రీడమ్ లేదు. మళ్ళీ మనం బాగుపడాలంటే వాళ్ళని గుళ్ళో హరికథ చెప్తున్నారు, అక్కడెక్కడ పురాణం చెప్తాయి, ఎగ్జామ్ చదువుకుంటాం. అవునా? డాడీ ఫోన్ ఇస్తానని లేదంటే ఫోన్ మాత్రం ఇచ్చేస్తాం. పిల్లల ప్రాబ్లం కాదు, పేరెంట్సే గొప్పవాడు, మహానుభావులు. అలాంటి పిల్లల్ని తయారు చేసి సొసైటీని ఇంత బాగా మనకి అందిస్తున్నారు కదా. అదే దరిద్రం డ్రైనేజ్ కంపులో మనం తిరుగుతుండాలి. మనం తిరిగిన చోట కంపుకే మనం కూడా గబ్బు అవుతున్నాం. మన చుట్టూ ఉన్న సహవాసం వల్ల మనం తయారవుతున్నాం. నేను మీకు ఇంత నెత్తినోరు కొట్టుకొని ఎందుకు చెప్తున్నాను అంటే, పొద్దున మీరు ఆ డ్రైనేజ్ దిగద్దని చెప్తున్నాను. దిగితే ఏమవుతుంది? అదే కాళ్ళతో ఇంటికి వస్తారు, ఇల్లు కూడా డ్రైనేజ్ అవుతుంది. చచ్చిన వరకు మీరు అదే డ్రైనేజ్లో బ్రతకాలి. ఏ డ్రైనేజ్? ఇందా చెప్పుకున్నాం మేము, ఐటీ సెక్టర్లో ఇట్లా గొప్ప గొప్ప పనులు అని. ఇండియా ముందుకెళ్తుందంటే ఇదే. మన ధర్మాలు లేసారు, పురాణాలు లేసారు. ఈ రూల్స్ ఫ్రేమ్ చేసే వాళ్ళు కూడా బుద్ధి లేదు. బుద్ధి లేదు అసలు రూల్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఓల్డ్గా వస్తున్న పుస్తకాలు కావచ్చు, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఎవరు మీ నోటికి ఏదో వస్తే మాట్లాడితే మాత్రం అది ఒక రూల్ అయిపోతుంది, దాన్ని ఏదో ఫ్రేమ్ చేసి పడేస్తాం. మనకి ఎందుకు? సరే, పురూరవ చరిత్ర గురించి చెప్పుకుందాం. ఎందుకు వచ్చినాయంటే, ఈ రాజుగారు ఎవరో పురూరవుడు నాన్నగారు వెళ్ళిపోయారు కదా సుద్యుమ్నుడు, ధరాపాలన చేస్తుండగా వర్ణాశ్రమ ధర్మాలు అక్కడి నుంచి వచ్చాయి. అలా వర్ణము ఆశ్రమము ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నచ్చకపోతే వాడి కర్మది. అర్థమైందా? ఒక ముస్లిం పోయి క్రిస్టియన్ చేసుకుంటాడు, క్రిస్టియన్ ముస్లిం చేసుకుంటాడు, బాపరాడు ఇంకోటి చేసుకుంటాడు, వాడు ఏమైనా చేసుకోవచ్చు. చాలు, మన ధర్మం మనం. నేను ఇప్పుడు నేను గౌడ్ అనుకుంటే గౌడే చేసుకోవాలి, నేను రెడ్డి అయితే రెడ్డినే చేసుకోవాలి, బ్రాహ్మణే చేసుకోవాలి. అర్థమైందా? ఇలా పోతే అటు ఇటు అయ్యి మీరు ఏమవుతుంటే అన్నం పెడతాను నేను, ఓకే, పాయసం పోసా, సాంబార్ పోసా, కలుపుకొని
తింటారా? సాంబార్ పాయసం కలుపుకుని తినండి. టీలో కారం వేస్తారు తాగుతారా? ఉప్పు వేస్తా పోను తాగుతారా? అదే ఉప్పు ఇంకో దానిలో వేస్తే బాగుంది. పానీపూరిలో తింటాం. మీకు పాయసంలో చక్కెర ఇష్టం అని చెప్పి పానీపూరి మొత్తం చక్కెర పోసి తింటారా? ఆ నీళ్ళల్లో ఏమవుతుంది? కడుపులో దింపి 2 నిమిషాలు బయటకు వస్తుంది. అదే అవుతుంది. ఆఫ్టర్ ఆల్ లోపల దోశ తిండికి ఆఫ్టర్ ఆల్ అనేది అదే గొప్పది. అంత గొప్పనైన తిండికే మనం అంత భేదంగా చూసి ఇది తింటా ఫస్ట్, ఇది తింటా, నాకు ఇది ఇది అన్నప్పుడు తినే తిండికే నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే నీ జీవితానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సినిమాలు పాడు చేస్తున్నాయి. ఎవరైనా చేసుకోవచ్చు, మనిషి అయితే చాలు, మంచి మనిషి అయితే చాలు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ఆడదాన్ని అనుకోండి, నేను పోయి ఎవరో బ్రాహ్మణ స్త్రీ కానివాడు మగవాడిని ఎవరో పోయి చేసుకున్నాను. ఓకే, ఇక్కడ బాగా రోజు కొట్టుకొని తింటుంటాడు. నాకు చిన్నప్పటి నుంచి మా తాతలు నాన్నలు ఎవరు నాకు నేర్పలేదు ఎట్లా కొట్టాలి, అది ఎట్లా ఉండాలో నాకు నేర్పలేదు. చూసినంతసేపు అట్రాక్షన్ బాగుంటుంది. లేకపోతే ముక్కు మూసుకొని ఉండాలి. పొద్దున ఫస్ట్ డే వాడి కోసం వండుతా, సెకండ్ డే వండుతా బాగుంటుంది. అదే థర్డ్ డే వండుతా, 1 year వండుతా. నెక్స్ట్ డే ఏమవుతుంది? బయటికి వస్తుంది. బై బర్త్ నీకు లేని క్వాలిటీ సడన్గా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అర్థం కాదు. చూస్తారు, అమ్మాయి మొహం బాగుందా, అబ్బాయి మొహం బాగుందా, చేసేసుకుంటారు. తర్వాత వస్తారు, జీవితాంతం చావలేదు. సినిమాలు అందుకే తర్వాత చూపించావు నాన్న, పెళ్ళయ్యాక ఏముంటుంది? ఏ సినిమా చూపించదు. సినిమా ఎంత బాగుంటుంది అంటే ఆడిద్దరు హాయిగా కాలేజీలో తిరగడం, పెళ్లి చేసుకోవడం కూడా చూపించండి. ఈ మధ్య అది కూడా పోయింది. ఒకప్పుడు పెళ్ళి అయిందంటే సినిమా అయిపోయింది. మా చిన్నప్పుడు హీరో హీరోయిన్ పెళ్ళి అయిపోయింది. లాస్ట్ సినిమా ఎండింగ్లో ఇంటికి వెళ్ళిపోవాలి అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి అనేది లేదు అసలు. ఇద్దరు బండి మీద తిరిగితే అయిపోయి పెళ్ళి అయిపోయింది. బండి మీద తిరిగితే కాలేజీలో మాట్లాడుకొని 2 పాటలు పాడితే పెళ్ళి. ఇదే నిజంగా టేస్ట్ తింటూ రానిస్తారా? అమ్మాయి రానిస్తారా, అబ్బాయి రానిస్తారా? సినిమాలు ఓన్లీ అసలు చూడకుండా పెట్టాలని చూస్తే కొన్ని రేర్ మూవీస్ వస్తాయి. మన హనుమాన్ వచ్చింది, ఎంత బాగుంది. బాహుబలి కూడా చూడొచ్చు, ఎందుకంటే అది తన మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంది. మొన్న తెలుగు సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా మెసేజ్ ఓరియంటెడ్. లాస్ట్ గురువుని ఎలా పట్టించుకోవాలని చెప్పాడు. ఎంత గోల చేసి ఏం చేసినా ఫన్ కోసం చేశాడు, బట్ మెసేజ్ ఉంది. ఫైనల్ మనం మిగతా తీసుకోవాలి, మెసేజ్ తీసుకోవాలి. మీరు పెద్దగా వెళ్ళిపోతున్నారు కానీ మిమ్మల్ని చిన్నప్పుడు తీర్చిదిద్దిన గురువులు వదిలేస్తున్నాడు. ఆయన ఎప్పుడు కష్టాలు అలానే ఉంటున్నాడు. మీరు మాత్రం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. ఫారెన్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా నిర్మోహమాటంగా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వకండి. కొన్ని రోజులు అక్కడ సంపాదించుకొని మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ ఉండి గొప్ప పేరు ఇండియాకి మీరు తెచ్చుకొని దేశాన్ని తెచ్చి మళ్ళీ కొన్నేళ్ళకి ఇండియాకు వచ్చేయాల్సిందే. ఇండియాలోనే చావాలి, అది రాసి పెట్టుంటేనే సస్తారు. మనం చావాలేదు ఇండియాలో చావాలంటే కూడా మనకు రాసి పెట్టుంటారు. అది చాలా గొప్పనైన చావు అంటారు ఇండియాలో చచ్చిపోవడం. పుణ్యభూమి, దేవతలు ఇక్కడ నడిచారు. ఎవరెవరు? పూజ గదిలో చనిపోయినట్టున్నా ఎంతో అదృష్టం ఉంటే పూజ గదిలో పోతారంట. లేదంటే బెడ్ మీద అలా పోయి, హాస్పిటల్లో పోయి, రోడ్డు మీద పోయి, అంబులెన్స్లో పోయి, ప్రాణాలన్నీ దోమల ప్రాణాలు పోయినట్టు పోతున్నాయి. దోమలు కాదు. సరే, ఇక్కడి నుంచి వచ్చేద్దాం. వర్ణాశ్రమ ధర్మాల నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం. సో అక్కడ నెక్స్ట్ ఏమనుకున్నాం? ఆశ్రమ ధర్మాలు అంటే వానప్రస్థం, పిల్లలు రాగానే వానప్రస్థం. లాస్ట్ సన్యాసం మీ ఇష్టం. సన్యాసం ఏమవుతుందంటే వానప్రస్థంలో చాలా మంది యోగులు అయిపోయి మోక్షానికి వెళ్ళిపోతున్నారు. సన్యాసంలో అంటే ఇప్పుడు చూసే స్వాములందరూ సన్యాస దీక్ష చాలా కఠినమైన దీక్ష. వండడానికి ఉండదు, పక్కన ఎవరైనా అంతేవాసులు వడ్డీ పెట్టాలి, అగ్నికార్యం చేయకూడదు, ఎక్కడ వాళ్ళు అగ్నికార్యాన్ని పనికిరాలి. అర్థమైందా? అలా ఉంటుంది. ఏముండదు వాళ్ళ అభిషేకాలు అంటే ఎక్కడ ఉండరు. సన్యాసులు అగ్నికార్యంలో పనికిరాలి. ఆరెంజ్ కలర్ కాషాయం వేసుకుంటారా? అది ఓన్లీ సన్యాసులకి. ఇప్పుడు అది కూడా ఫ్యాషన్ అయిపోయింది. అయ్యప్ప స్వామి దీక్షలో ఆరెంజ్ చేసుకుంటారు. ఎవరు చెప్పాడే? వాడు అయ్యప్ప స్వామి దీక్షితుడా లేదంటే సన్యాస ఎట్లా తెలుస్తుంది? ఆరెంజ్ ఫ్యాషన్ అయిపోయింది. పోనీ నువ్వు ఏ బట్టలను వేసుకునే కాడికి ఇట్లా బట్టలు వేసుకొని తిరుగురా. నువ్వు ఎందుకు ధర్మాన్ని అనవసరంగా అడ్మిట్ చేస్తున్నావు? క్లియర్గా సన్యాసం ఆరెంజ్, కాషాయం ఈశ్వర్ సన్యాసి యోగి ఆదిత్యనాథ్. ఎస్, కరెక్ట్. ఆయన ప్రతి ఒక్కరు అరేంజ్ చేస్తాడు. అయ్యప్ప స్వామి దీక్షలో బ్లాక్ వేయమన్నాడు. లేదంటే నువ్వు నిజంగా అరేంజ్ చేసే కాడికి బ్లాక్ అయ్యి, లేదంటే ఆరెంజ్ వేయకు, నువ్వు సిగిల్ వేసేసుకొని తిరుగు, చెప్పులు వేసుకోకు, అంతేకాని బెడ్లో వేసుకో, గంధం పెట్టు, ఏంది ఆయన ఏ దీక్ష అని అడుగుతాడు. ఎవరు అందరూ మాట్లాడొచ్చుగా అయ్యప్ప దీక్ష అని చెప్తూ కానీ ఈ ఆరెంజ్ ఎక్కడి నుంచి బయలుదేరిందో, ఇంకా తలభాగాలు బయలుదేరి కొత్తగా తలభాగాలు మంచి రాజులకి లేచి ఇక్కడ పింఛం పెట్టినట్టు ఇట్లా స్టైల్ పెట్టి దీక్షలు ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా బాగున్నాయి. కానీ ముదురుతున్న కొద్ది ఇట్లే అవుతుంది.
కలియుగం ముదురుతుంటే ఫ్యాన్సీ అవుతుంటుంది, భక్తి పోయి. భక్తిలో ఏం రావాలి? ఆర్తి రావాలి. ఆర్తి అంటే ఏంటి? దేవుడా నువ్వు ఎప్పుడు కనబడతావు, నేను ఇంత ప్రార్థన చేస్తాను, ఇన్నేళ్ళ నుంచి నేను నమ్మాను స్వామి, ఇన్నేళ్ళ నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నాను, నాకు ఒక్కసారి దర్శనం కాదు. దర్శనం ఏంటి? గుళ్ళ బొమ్మను చూసామని కాదు, అంటే అక్కడ బొమ్మ అని అన్నది అయ్యప్పే అనాలి. కానీ వీడు ఇలాంటి వాడు బొమ్మను చూసి వచ్చినట్టు, అయ్యప్పని చూసి వచ్చినట్టు కాదు. ఎవడైతే ఫ్యాన్సీ టైప్లో వెళ్తున్నాడో వాడు బొమ్మను చూసి వస్తున్నాడు. నిజంగా అయ్యప్ప భక్తుడు బొమ్మలో కూడా అయ్యప్పని చూస్తాడు. ఇలా వెయ్యకండి, ఎందుకంటే నిర్మమాటగా చెప్పాలి. లేకపోతే మీరు అందరూ ఎవరైనా అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటే నేను అన్ని పడి 18 పడి 20 పడి 30 పడి 40 పడి 50 పడి ఎప్పుడో పైకి కింద పడతాడు. పడి నెంబర్ చెప్పకూడదండి. సాధనలు ఎంత మంత్రం చేస్తున్నారో చెప్పకూడదు, మీరు ఏమేమి పురాణాలు చదువుతున్నారో చెప్పకూడదు. సాధన అంటే సీక్రెట్, దాని హైయెస్ట్ సీక్రెట్ సాధన. ఎందుకంటే నేను అంత పైనుంచి కింద పడేస్తాను తేడా వస్తాయి. సాధన ఎప్పుడు చెప్పండి. నేనేమేం చేస్తాను మీకు చెప్తున్నాను. నేను అయ్యప్ప స్వామి చేస్తాను మీకు తెలుసా, సుందరకాండ ఎన్నిసార్లు మీకు తెలుసా, గరుడ పురాణం ఎన్నిసార్లు మీకు తెలుసా, నేనేం చదివా మీకు తెలుసా. నేను ఎప్పుడు కూడా చెప్పాను. ఇది కూడా గురుగారు చెప్పారు కాబట్టి రికార్డింగ్, ఎందుకంటే ఎవరెవరు ఎక్కడ వింటారు అవసరం ఉంటుంది. లేదు ఇది కూడా అవసరం లేదు, నాకు అనుమతి చెప్పుకోలే. ఆల్మోస్ట్ 7-8 years నుంచి వితౌట్ ఎనీ మీడియా వీఆర్ డూయింగ్ పురాణ శ్రవణం ఇన్స్టిట్యూట్లో చేసుకుంటున్నాం. 8 years నుంచి ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ సంవత్సరం గురుగారు అన్నారు కాబట్టి వెళ్తున్నాం ఇలా, లేదంటే మీడియా నాన్సెన్స్ అంతా ఉద్యోగం. సరే, అలా వర్ణాశ్రమ ధర్మాలు నిర్బాధకంగా సాగేవి. ఆయన టైంలో వర్ణము ఆశ్రమ ధర్మాలు బాగా జరిగేవి. ఎందుకు జరిగినాయి? బేసిక్గా రాజు మంచివాడు, రాజు ధర్మాన్ని నమ్మాడు. ప్రతి వర్ణం నడవాలి. బ్రాహ్మణులు బ్రాహ్మణులే, క్షత్రియులు క్షత్రియులే, వైశ్యులు వైశ్యులు, శూద్రులు శూద్రులే. బ్రాహ్మణులు క్షత్రియులు సతాయించినా బ్రాహ్మణుని దండించేవాడు, ఎవరిని సతాయించినా రాజు దండించేవాడు. అందుకు ఎవరికి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు. అది రాజు చేయాల్సిన పని. అంతేగాని ఓట్లు ఇక్కడ పడతాయని చెప్పి వీడిని తినేసుకొని, ఓట్లు అక్కడ పడతాయని వాడిని తినేసుకొని, అందరిని కలిపేసి దీని మధ్యలో సినిమాలు బయలుదేరి ఇంకా కలిపేసి ఏం జరుగుతుంది? మీరు తింటుందా చెప్పానే, సాంబారు పాయసం అంతా కలుపుకొని మంచిగా అంతా పిసికి తినండి, ఏడ్చినట్టు. సరే, అతడు అనేక క్రతువులు చేశాడు, గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులు చేశాడు. మరి వర్ణాశ్రమ ధర్మాలు వచ్చినాయి కదా స్వామి, మీరు డౌట్ అడగా, మీరు అడగలే. బ్రాహ్మణులు మాత్రమే హోమం చేసి పుణ్యాలు వస్తాయి, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వేదం అలా చెప్పలే. బ్రాహ్మణుడు పక్కన కూర్చుంటాడు, రాజుతో హోమం చేయిస్తాడు, పుణ్యం రాజు, బ్రాహ్మడికి రాదు. వైశ్యుడు హోమం చేయాలంటే నిర్మోహమాటంగా చేయొచ్చు, బ్రాహ్మణుడు పక్కన కూర్చోమని చేయిస్తాడు. వైశ్యుడు పుణ్యం వచ్చింది కానీ బ్రాహ్మడికి రాదు. బ్రాహ్మణుడు డ్యూటీ అది, బ్రాహ్మడికి పుణ్యం రాదక, వైశ్యుడికి వచ్చింది. ఒక శూద్రుడికి హోమాధికారాలు లేవు, కాకపోతే ఆ హోమానికి వాడే పిడకలు, సమిధలు, చెక్కలు ఆ శూద్ర జాతికి చెందిన వాళ్ళు కొట్టుకొచ్చి ఇస్తారు. కొట్టుకొచ్చి ఇచ్చారు కాబట్టి వాడు హోమం చేసేసినట్టే. వాడే తెచ్చేయకపోతే హోమం ఎక్కడ జరుగుతుంది? పాలు, నెయ్యి, మన అభిషేకానికి కావాల్సిన పంచద్రవ్యాలు తెచ్చిచ్చేది వాడే. ఆ తెచ్చిచ్చిన వాడికి డబ్బులు కట్టేది వైశ్యుడు, ఆ యజ్ఞాన్ని కాపాడేది క్షత్రియుడు. అర్థమవుతుందా? హోమం చేసేది పురోహితుడు. ఇందుకు 4 ఆశ్రమాలు కంపల్సరీ. దీనిలో మొహమాట పడాల్సిందేం లేదు, ఏదో ఫీల్ అవ్వాల్సిందేం లేదు. ఒక శూద్రుడే నిజంగా తెచ్చేయకపోతే బ్రాహ్మణుడు చేస్తాడా? ఒక క్షత్రియుడే కాపాడకపోతే బ్రాహ్మణుడు చేయగలడా? లేదా వైశ్యుడే ధనం ఇవ్వకపోతే బ్రాహ్మణుడికి ఎక్కడి నుంచి వస్తాయి ద్రవ్యాలు? ఒక వేదానికి ఒక హోమం జరగాలన్నా, ఒక ధర్మకార్యం జరగాలన్నా ఈ 4 సమానమైన పిల్లర్స్. బ్రాహ్మణుడు మొదటివాడని బ్రాహ్మణుడు ఇక్కడ పెట్టి మెట్టు, బ్రాహ్మణుడు అనే మెట్టుని ఇక్కడ పెట్టారు. క్షత్రియుడు రెండోవాడు 3, 4 దీనిగా పళ్ళెం పెట్టారు. కూర్చుంటుందా? జారి పడిపోతుంది. బ్రాహ్మణుడు ఎలానో క్షత్రియుడు అలానే వైశ్యుడు, అలానే శూద్రుడు. అప్పుడు నిలబడుతుంది. ఈ 4 పిల్లర్స్ మీద వేదం అనేది వర్ణాశ్రమ ధర్మాన్ని పెట్టి దాని మీద ధర్మక్రతువు నిలబట్టి ఇప్పుడు చేయండి రా అన్నది. వీళ్ళు ఏం చేస్తారు? ఇది అక్కడ పెడతారు, అది ఇక్కడ పెడతారు, దీని పైన అంటాడు, దీని కింద అంటాడు. ఎందుకు చూడుతుంది? ఇంబ్యాలెన్స్ అయిపోయింది, పడిపోతుంది ఖచ్చితంగా. దీనిలో నిర్మమ ఫీల్ అవ్వాల్సిందేం లేదు. అందులో ఇందాక ఆల్రెడీ చెప్పా కదా, విశ్వామిత్రుడే క్షత్రియుడు బ్రహ్మర్షి అయ్యాడు. బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మర్షి. రాముడికి గురువు అయ్యాడు. చూడండి, రాముడికి గురువు అని క్షత్రియుడిలాగా అవ్వలే, మంత్రానుష్ఠానాలు చేసి బ్రహ్మర్షిగా అయ్యాడు. అంటే బ్రహ్మత్వం తెలిసినవాడు బ్రాహ్మణుడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు పుట్టుకతో, రాముడు క్షత్రియుడే. అలా రాలేనా
క్షత్రియుడయ్యి ఉండి బ్రహ్మత్వం తెలుసుకొని బ్రాహ్మడయ్యి బ్రహ్మర్షి అయ్యి రాముడికి గురువు అయ్యాడు. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? దీనికి ప్రతి ఒక్కరు మాట్లాడతారు వర్ణాసందరూ అప్పుడు వేదాలు పక్కన పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి. పక్కన పెడితే నువ్వు ఇంకేమవుతావు? ఆల్రెడీ నేచర్ని మనుషులు చాలా నాశనం చేస్తున్నారు. అందుకే కదా మనకి బంపర్ ఆఫర్లు కోవిడ్ అవన్నీ బాగా వస్తున్నాయి మనం బుద్ధి చెప్పడానికి. అలా చేయకండి అమ్మా. ఎవరు వద్దన్నా బయట సొసైటీ ఎట్లున్నా మీ ఇష్టం మీదే. మీరు ఇంట్లో కనుక నిష్టగా ఉండి సిన్సియర్గా ఉండి ధర్మాన్ని పట్టుకొని మీరు నిలబడ్డారా అందరు కొట్టుకుపోతారు, మీరు ఒక్కరి నుంచి. పెద్ద వరదలు వచ్చినా మీరు ఉంటారు, మొత్తం పోతారు. ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్లో గుర్తుపెట్టుకోండి. ధర్మం పట్టుకున్న వాడి వెనక స్వామి ఉంటాడు, వాడిని ఇలా ఎత్తి పెట్టుకుంటాడు. హనుమంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ధర్మంగా లేని వాళ్ళ ధర్మం అంతా కొట్టుకుపోవాల్సిందే. దీనిలో డ్రైనేజ్లో మిమ్మల్ని దాని నుంచి ఇలా తీసి పెడతారు పైన. ఇది నమ్మాలి. అండ్ ఇంకోటి, ధర్మంగా ఉన్నవాడికి కష్టాలు వస్తాయి. వచ్చినంత మాత్రాన పక్కన ఇంకోటి కలిపురుషుడు ఎలా ఉంటాడంటే మన పక్కన ఫ్రెండ్లా ఉంటాడు. ఉండి నువ్వు ధర్మం ఫాలో అయ్యి కష్టాలు వచ్చినాయి అంటాడు. ఎప్పటి వీడు ఏమంటాడు, నేను దేవుడు చూడు, దేవుడు దగ్గర పోను, మా ఇంట్లో వ్రతం చేస్తే దొంగలు పడ్డారు, మా ఇంట్లో చిలుకూరు గుడికి వెళ్తే ఇదైంది, లేదంటే తిరుపతి పోతే అదైంది, శివుడి గుడికి వెళ్తే ఇదైంది. నాన్ సెన్స్ అయింది. వీడి బుద్ధికి అట్లా ఏడ్చింది. సత్యనారాయణ వ్రతం చేస్తే దొంగలు పడ్డారంటే ఆ రోజు నీ ప్రాణాలు దొంగలు వచ్చి చాకు పెట్టి ఇలా గొంతు కోసేయాలని రాస్తుంది. నువ్వు వ్రతం చేసావు కాబట్టి సామాన్లు పట్టుకెళ్ళా, నువ్వు బ్రతికావు. ఇలా అర్థం చేసుకొని కావచ్చు కదా, ఇలా అర్థం చేసుకోవచ్చు కదా, ఇలా అర్థం చేసుకో. వ్రతం చేశాం కాబట్టి దొంగలు పడ్డారు, సామాన్లు పోయినాడు. నువ్వు పోయి ఉంటే బాగుంది. ఈ దిక్కుమాల ప్రచారం చేసే తగ్గింది. ఈ ఆలోచన రాదు నాన్న, మనిషికి రాదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనల్ని కాపాడేది దేవుడు నిరంతరం కాపాడుతున్నాడు. మీరు బయట నుంచి వస్తున్నారు ఇప్పుడు ట్యూషన్కి, ఇంటికి వెళ్ళాలి, మీకు ఏదో పెద్ద ప్రమాదం మధ్యలో రాసి పెట్టున్నా ఆయన కాపాడిన సంగతి మీకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా గుర్తుపడతారా? ఎవరైనా వచ్చి చెప్తారా, మరి నువ్వు అలా ట్యూషన్కి వచ్చే టైంలో పలానా లారీ వచ్చి ధామ్ అని సైకిల్లో బండిలో గుర్తు పెట్టాలని రాస్తుంది, నేను అందుకే ఇంటి దగ్గర ఏం చేశానంటే నా మొక్క పెట్టి ఇంట్లో దేవుడికి నైవేద్యంలో కిస్మిస్ తెమ్మని అమ్మ చెప్తే నువ్వు షాప్కి వెళ్ళి వచ్చావు కిస్మిస్ తీసుకుని అందుకే అలా తప్పిందా? ఎవరైనా వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తాడా? ఇస్తాడా? ఇలా రోజు కాపాడుతున్నాడే, దాన్ని తీసి పక్కన పడేస్తున్నాం. దరిద్రాలన్నీ ఎత్తినేసుకుంటున్నాం. దేవుడు ఎంత గొప్పవాడంటే తనకి తను వచ్చి అప్పుడు గలీజ్గా చెప్పుకోడు, నేను ఇలా కాపాడాను, నేను రాత్రి పడుకుంటే నేను గాలి పీల్చడానికి నేను ఓపిక ఇచ్చాను, ఆత్మగా ఉండి నీ నిద్ర సరిపోకపోతే నీ బాడీ అలసట వచ్చేటట్టు చేసి నువ్వు పడుకునేటట్టు చేశాను, హాయి నిద్ర నుంచి పొద్దున లేపాను, నీ కడుపులో వండి నీకు ఎనర్జీ తగ్గిందని చెప్పి ఆకలి ఏదేను నీకు ఆకలి గుర్తు చేసి పనికొచ్చే పదార్థాలు ఏరా అని చెప్తే నువ్వు నాన్సెన్స్ చేసి మళ్ళీ ఒళ్ళు వేడి చేసుకొని జ్వరం తెచ్చుకుంటావు. ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఆయన? సత్వగుణం రావాలి అంటే సాత్వికాహారం తినాలి. సాత్వికాహారం అంటే దానిలో బ్లడ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, సాత్వికాహారంలో బ్లడ్ ఉండదు. మీకు అర్థమైపోయింది? ఇంత క్లియర్గా చెప్పాను. అది దేవుడి దగ్గర రావాలంటే రజోగుణం బ్లడ్ అది రావదు. రజోగుణం బ్లడ్ మీ ఆహారంగా లోపల పోయిందా వాడికి ఉన్నన్ని కోరికలు దేవుడు లోకల్ ఎవ్వరు కూడా కోరికలు ఉన్న దగ్గర దేవుడు చాలా కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. వస్తే ఏమడుతాడు? కారు కావాలి, బిఎండబ్ల్యూ కావాలి, పెళ్ళం కావాలి, పిల్లలు కావాలి, వాళ్ళకి ఆస్తులు కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, వాళ్ళకి మనవాళ్ళు కావాలి, వాళ్ళ మనవాళ్ళకి ఆస్తులు నేను సంపాదించి పెట్టాలి, ఈ రోజు నుంచి రూపాయలు కూడా పెట్టాలి. నేను మాత్రం పోవాలి. ఏం పోవాలి అడగదు కానీ మళ్ళీ ఇంకేమో జన్మలు వచ్చి మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇలానే గురువు గారు వచ్చి రామాయణం చెప్తాడు రాజుగారు నెగ్లెక్ట్ చేస్తే చర్చి ఆయన ఇంట్లో ఎద్దుగా పుట్టాడు. ఎద్దు దూడగా పుట్టాడు. ఇలా ఉన్నాయి, నిజంగానే అన్ని జరిగినాయమ్మా, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న మూర్ఖుల్లాగా ఫాలో అవ్వాలి మనమే. అందుకని కళ్ళు తెచ్చుకోండి. పెద్దవాళ్ళు మనం ఏం చెప్పలేము. పిల్లలుగా మీరు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. మీరు స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉంటే ధర్మం మీ మీద నిలబడుతుంది. మీ మీద నిలబడ్డ ధర్మంలో తిరిగిన సొసైటీలో మీరు హెల్తీగా ఉంటారు. మీ ఫ్రెండ్ ఏదో చేసిందని చెప్పి మీరు ఆ పని చేయక, దానికి బుద్ధి లేదు, అలా చేసింది అలా చేయను, వాడు అలా చేశాడు వచ్చి పెద్దవా అలా చేశాడు, నేను అస్సలు అలా చేయను. నువ్వు ఇక్కడ అయిపోయింది ధర్మం అధర్మం. నువ్వు ఎటు నుంచి ఉంటావు అది నువ్వు అవుతున్నావు. నువ్వు చెడు వైపు నుంచి ఉంటావా చెడు అవుతున్నావు. ఇంకా బాగా చెప్తాను, ధర్మంగా ఉండేవాడికి అధర్మంగా ఉండేవాడు అధర్మంగానే కనబడతాడు. గుర్తుపెట్టుకో, మళ్ళీ అర్థం కాదు. ధర్మంగా ఉండేవాడు అధర్మంగా ఉండేవాడికి అధర్మంగానే కనబడతాడు. అటు సైడ్ నుంచి చూడండి,
బాగా మంచి నాకు భుజబలం ఉందని చెప్పి అందరిని కొడుతూ పోతాను. ఓకేనా? నేను కొట్టి భయపెట్టి నేను నా పని చేయించుకుంటాను. అది అధర్మం. అవతల నేనంటా నువ్వు పిరికాడుగా, అందుకే నేను నీతో చేయించుకుంటున్నాను. వాడు ధర్మంగా ఉన్నాడు కొట్టకుండా తిరిగి. నువ్వు పిరికాడివి నీతో చేయించుకుంటున్నావు. ఎన్ని రోజులు నీకు ఇది? ఏదో రోజు నర కట్ చేస్తాడు నీట్గా. అప్పుడు ఈ చేయలేదు, ఈ మూత ఒక్కరిపోయి ఉంటుంది, చెవులు పని చేయవు, అలా వాడు ఉంటాడు బ్రతుకున్న శవల్లా. ఆ రోజు కడప నీళ్ళు వస్తాయి, తుడుచుకోవడానికి కూడా చేయలేవు కదా, దాన్ని పెరాలిసిస్ అంటారు. అర్థమైందా? ఈ పొగరున్న వాళ్ళకి ఎట్లా అవుతుంది, కొవ్వు బాగైన వాళ్ళకి దెబ్బ తగ్గిపోతుంది మొత్తం కొవ్వు. అప్పుడు శూలదండనం ఉండేది తెలుసా? ఇలాంటి దీపాల కుందుందా? దీపం కుందు, అలాంటి కుందు పెద్దది ఉండేది. తప్పు చేసిన వాడు రాజుగా తీసుకొచ్చి కూర్చోబెడతాడు దానిగా. అది కింద నుంచి కొంచెం 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 కొంచెం, మీకు అర్థమైంది ఎక్కడి నుంచి దిగుతుందో? కింద నుంచి కొంచెం 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 దిగుతూ 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 ఇలా పొట్టలోంచి వచ్చి 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 ఎంత నొప్పి, ప్రాణం తొందరగా పోదు. ఎందుకంటే ప్రాణం పోవాలంటే ఇక్కడ కదా వగాలి, అది కింద నుంచి వస్తుంది శూలం. అది కొంచెం కొంచెం ఇలా దిగి దిగి అది ఎలా దిగుతుంది? మళ్ళీ వాడి బరువుకి దిగాలి. అది వాడు తొందర దించుకుందామంటే నొప్పి, చచ్చిపోదాం తొందరగా అనుకుంటే చావలేడు, వాడు దించుకోలేడు. శూలం దిగుతూ 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 రావాలి, ఇలా దిగి 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 ఇక్కడ అగ్గిట్లో దిగి ఇప్పుడు పైకి ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఎంత పెద్ద దండన! ఇప్పుడు అలాంటి లేదు కదా. కాదు, ఇప్పుడు పైల్స్ అనే కంప్లైంట్ ఉంది, అది కూడా శూలదండమే. కూర్చోలేడు, నుంచోలేడు, ఇట్లా లేడు అట్లా లేడు, బ్లీడింగ్ అవుతుంది, చివరికి చెప్పుకోలేడు, గట్టి తింటేనేమో ఒక ప్రాబ్లము, మోషన్లో బ్లడ్, ఎంత నాన్సెన్స్. అది శూలదండమే. అది మళ్ళంటి వాళ్ళు ఇట్లా అవుతారని ఆయన కూడా టెక్నాలజీ మారుస్తున్నాడు. షుగర్ ఎందుకు ఇచ్చాడు? షుగర్ తిండి అలా పోయిన జన్మలు ఎవరికి పెట్టకుండా అంత దొరికినంత తినేసి, అవునా కదా, అడుక్కునేవాడు వచ్చి కూడా పాయసం వీడియో తాగుంటాడు వాడి పెట్టకుండా. ఈసారి ఎదురు రోజు పాయసం ఉంటుంది కానీ తాగలేదు. ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ బ్యాక్, వీఆర్ నాట్ రియలైజింగ్. నేను మొన్న కూడా చెప్పాను మీకు, ఇంట్లో మీ దగ్గర 5 పండ్లు ఉంటే 5 పండ్లు ఉన్నాయి, 5 పండ్లు ఎవరైనా వచ్చి ఫ్రెండ్ కావచ్చు, నేను కాకుండా అడుక్కునేవాడే రాక్కర్లే మన మొహానికి. మనం ఉద్ధరించడానికి అడుక్కునేవాడే రాక్కర్లే. దేవుడు అడుక్కునేవాడు రూపంలో రాడు. కలియుగంలో వస్తువులు ఉన్నాం మనం. ఎంత దరిద్రమైన పళ్ళు వేస్తారో ఆయన కూడా తెలుసు. మన దగ్గర 5 పండ్లు ఉంటే అడుక్కునేవాడి ఇంటి ముందుకు వచ్చి భవతీ భిక్షాంతి అని అనక్కర్లా. అలాంటి సౌండ్ కూడా పోయింది. మనం కాకుండా మన పక్కన వాడికి నువ్వు ఏమిస్తున్నావు, ఇదే కౌంట్. పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, నా దగ్గర 5 పండ్లు ఉన్నాయి, దానిలో మంచి తీసి నేను పెట్టుకుంటాను. అంటే నేను అలా చేయను, నేను మీ మీద పెట్ట బాగుందని అని చెప్పుకుంటున్నాను. 5 మంచి పళ్ళు మంచిది నేను పెట్టుకొని 4ట్లో కూడా ఏది వంకరగా టింకరగా పనికిరానిదిగా నాకు లాస్ట్ ఆప్షన్ ఉంటుందో అది ఇస్తాను. దేవుడు ఏమంటాడు? నువ్వు ఏది ఇస్తావు నీకు వస్తుంది. నువ్వేమిస్తున్నావు నీకేమొస్తుంది. దీన్ని బట్టి ఇన్ని జన్మల్లో నువ్వు ఏమిస్తూ వచ్చావు, నీకేమొచ్చింది, ఇప్పుడు ఏమిస్తున్నావు, నెక్స్ట్ ఏమొస్తుంది. భయం ఉండక్కర్లా. అది ఇప్పుడు కష్టాలు పడుతున్నావా? మీరేమో రాజులా? మరి మనందరం రాజులా ఏమన్నా మనం? మరి ప్రభాస్ లాగా కోట్ల ఆస్తులు, లేదంటే ఆ రామ్ చరణ్ గొప్ప గొప్ప అల్లు అర్జున్ లాగానో, లేదంటే గొప్ప గొప్ప ఆడవాళ్ళ ఆస్తులు ఉన్నాయా? మరి ఆస్తులు లేకపోయినాయి, వాళ్ళగా ఆనందం ఉన్నావా? ప్రతి జీవి మనందరికి ఎవరికొక ఏదో కష్టం ఉందా? చదువు రూపంలోనో ఏదో రూపంలో కష్టం ఉంది కదా. ఒకటి మెమరీ ప్రాబ్లం అంటాడు, ఒకటి హైట్ ప్రాబ్లం అంటాడు, ఒక వెయిట్ ప్రాబ్లం అంటాడు, ఒక ఆ ప్రాబ్లం అంటాడు, ఈ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే తీసుకొస్తాయి. సరే, ఎందుకు ఇదని చెప్తానంటే ధర్మం మీద ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో నేను చాలా లేట్గా తెలుసుకున్నా. మీరు చాలా తొందరగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మా లైఫ్ వేస్ట్ అసలు. చాలా బాగుంటుంది. నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. మీరు చిన్నగా తెలుసుకుంటారు, నాకు చాలా సంతోషం. తెలుసుకోవడం ముఖ్యం కాదు, ఫాలో అవ్వాలి. సరే, అతడు అనేక క్రతువులు చేశాడు. ఎవరు? స్టోరీ పక్కకి వెళ్ళాడు. పురూరవుడు ధర్మం గురించి మాట్లాడాడు కాబట్టి దేవుడు కూడా ఓకే అంటాడు. పురూరవుడు అనేక యజ్ఞయాగాలు చేశాడు, దాన ధర్మాలు ఆచరించాడు. ఆ దాన ధర్మాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు బెస్టే ఇచ్చేవాడు కానీ వర్స్ ఇచ్చేవాడు కానీ. అప్పట్లో పెద్దవాళ్ళకు ఇంకో మంచి అలవాటు, వాడైనా ఉంటే తీసి పక్కన పెట్టరా అని ఆ ఇవి ఇవ్వరా అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఉంటాయి మంచిగా తీసి పెట్టరా, ఇవి ఇవ్వరా, మీరు అర్థం చేయండి కాదు. ఇళ్ళలో అదే జరుగుతుంది. ఈ పాయిజనస్ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఇంత దారుణమైన ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? వాళ్ళకి నేర్పించారా? ఎక్కడైనా బోర్డు మీద రాశారా? పాడేది ఏది మంచిగా దాచిపెట్టుకోవడం టీచింగ్ చేశారా?
ఇంత దారుణమైన బుద్ధిలో ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పురుగు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరు చెప్పలేదు, ఎవరు నేర్పించారంటే కూడా చెప్పలేదు. ఇలా ఎన్నో పురుగులు బుద్ధిలోకి వెళ్తున్నాయి, చూసుకోండి. అతని రూపాన్ని, గుణ సంపదను, ఔదార్యాన్ని, పరాక్రమాన్ని విని ఊర్వశి అతన్ని మోహించింది. అదే ఊర్వశి వచ్చింది. ఊర్వశికి నచ్చాడు ఎవరు? ఊర్వశి ఎవరు? దేవకన్య. ఇంద్రుడి దగ్గర అప్సరస్సులో ఒక ఆవిడ ఊర్వశి. అన్ని మంచి గుణాలంటే నచ్చకుండా ఎవరైనా ఉంటారా? ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి పురుగులోడికి? గొప్పవాడు, గుణవంతుడు, ధర్మాత్ముడు, యజ్ఞయాగాలు చేశాడు, క్రతువులు చేశాడు. అర్జునుడు కూడా నాకు నచ్చి వచ్చారు ఒకసారి. దేవకన్య తర్వాత చెప్పుకుందాం. ఆయన ఒకటే అన్నాడు, నువ్వు నా తల్లి లాంటి దానిగా ఒకటి. కానీ అప్పుడు కూడా శాపం పెట్టిందాడు, నేను నిన్ను కోరి వస్తే నువ్వు నన్ను తల్లి లాంటి దాని అంటావా? అందుకే నువ్వు ఆ జెండర్ ఈ జెండర్ కాకుండా కొన్ని రోజులు బ్రతకాలని చెప్పి శాపం పెట్టింది. నిజంగా అర్జునుడు ఎప్పుడైనా మహాభారతం చెప్పుకున్నప్పుడు ఆ ఘట్టం చెప్పుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ మనం టాపిక్కి చాలా పక్కకి వెళ్ళాం. అర్జునుడు అలా కాక ఇలా కాక కొన్ని రోజులు గడిపాడు. గొప్ప అర్జునుడు, శివుడి యొక్క డీరెస్ట్ ఫ్రెండ్, కృష్ణుడి యొక్క డీరెస్ట్ ఫ్రెండ్, అలానే కృష్ణుడు కూడా ఆయన డీరెస్ట్ ఫ్రెండ్. అలా ఉంటాయి. ధర్మంగా ఉన్నాడు, కష్టాలు ఉంటాయి. నేను చెప్తున్నా, అర్జునుడు చాలా ధర్మాత్ముడు అయినా కూడా ఆయన కష్టం వచ్చింది. కానీ కృష్ణుడు ఏం చేశాడు? దాన్ని ఆయన ప్లస్గా మార్చేశాడు. మహాభారతం అప్పుడు డిస్కస్ చేద్దాం. సరే, ఈయన కూడా ధర్మంగా ఉన్నాడు. ఊర్వశి వచ్చింది, అతన్ని మోహించింది. అతడు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పుట్టాడు. ఈయన కూడా అట్రాక్ట్ అయ్యాడు. ఇక్కడ అలాగే అనలేదు, ఈయన కూడా ఊర్వశి నచ్చింది చూసి ఈయన కూడా ఊర్వశి నచ్చింది. బ్రహ్మశాపం చేత ఆమె భూలోకానికి రావడం తడిసింది. బ్రహ్మ శాపం పెట్టాడు ఊర్వశి, అందుకు దేవలోకం నుంచి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇలాంటివి కూడా జరుగుతాయి. పైన ఏం జరుగుతుందో మనకు తెలియదు. బ్రహ్మలోకంలో, విష్ణు లోకంలో ఎక్కడి నుంచి జరుగుతుందో మనకేం తెలుసా? మనకైనా శక్తి ఉందా? ఇప్పుడు కూడా ఎవరికైనా శాపం ఉంటే కూడా భూమి మీదకి వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఎలానో మనిషి రూపంలో మానవ కాంతలుగా తిరుగుతుంటారు. వాళ్ళకి మనకంటే కొంచెం శక్తి ఉంటుంది ఎక్కువ, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఆ శాపం అయ్యే వరకు వాళ్ళకి శాప నివృత్తి చేయడం కోసం సొల్యూషన్ చెప్తారు శాపం పెట్టిన వాళ్ళే. అది జరిగే వరకు వెయిట్ చేస్తారు. అది జరగగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎలా? తేజో రూపంగా వెళ్ళిపోతారు. అది ఉలకలు పడ్డాయి పైనుంచి, ఒక తేజ మీద చూశాను చెప్తుంటారు కదా. స్పేస్లో చాలా జరుగుతుంటాయి వింతలు. మనం వింతగా చూస్తుంటాం స్పేస్లో ఉండి. మనం కూడా స్పేస్లోనే ఉన్నాం. ఆమె పురూరవనితో ఇలా అన్నది. ఎవరు? ఊర్వశి పురూరవనితో అంటుంది. ఇంకా ఫాస్ట్ గానిచ్చేస్తాను. రాజా, నీ గుణశీలాలకు ముగ్ధురాలని నేను నిన్ను వరించాను. నాకు నువ్వు ఎందుకు ఇష్టమయ్యావంటే నీ గుణము, నీ శీలము, నీ లక్షణాలు, క్యారెక్టర్ అంత బాగున్నాయంటే అందుకు నువ్వు నాకు నచ్చావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పింది ఊర్వశి. ఎవరికి? పురూరవని. నాకు 3 కోరికలు ఉన్నాయి. మెయిన్ స్టోరీ వచ్చింది, జాగ్రత్తగా ఏంటి ఫాస్ట్ చేస్తాను. ఆ ఊర్వశికి 3 కోరికలు ఉన్నాయంట. ఆ కోరికలు పురూరవుడితో చెప్తుంది. ఇవి నువ్వు ఓకే అంటే నిన్ను వరిస్తాను, నేను నీతో ఉంటాను. దేవతల పెళ్ళిళ్ళు చెప్పాను నిన్న కూడా. ఆ కాన్సెప్ట్ భూమి మీదనే కొంతమంది గొప్ప రోల్ మోడల్స్గా ఉన్నట్టుగా వాళ్ళకి ఉన్నాయి. అమ్మవారు, అయ్యవారు, విష్ణువు, బ్రహ్మ, మిగతా కిందున్న దేవతలకి ఈ కాన్సెప్ట్స్ లేవు. అర్థమైందా? కొంత గణాల వరకే శివుడు, శివ పరివారం, విష్ణు, విష్ణు పరివారం, కొంతవరకే పెళ్లిలా. కానీ దాని కిందున్న దేవతలు అందరి పేరు మనకు తెలియదు. 3 దేవతలు, వాళ్ళందరికీ రూల్స్ ఏమి లేవు. అర్థమైందా? మనకి ఇక్కడ అందుకే మనం తప్పు అని అనకూడదు. భూమి మీద ఉన్న రూల్ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టి వాళ్ళని తప్పండి ఇట్లా. ముస్లింలా ఉంటాడు, క్రిస్టియన్లా ఉంటాడు, మన సనాతన ధర్మం వాడు అలా ఉంటాడు, సర్దార్జీ సిక్లా ఉంటాడు. మన తీసుకెళ్ళి వాళ్ళు తప్పని ఎలా ఉంటారు, వాళ్ళు తీసుకొని మనం కూడా తప్పు ఎట్లయితే. ఎవరి ధర్మం వాళ్ళది, మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అందుకని ఎక్కిరేయకూడదు. సరే, తప్పు అని చెప్పకూడదు. మొత్తానికి ఏమైంది? రాజా, నీ గుణాలు నాకు నచ్చినాయి, నాకు 3 కోరికలు ఉన్నాయి, అవి తీరుస్తానంటే నేను నీతో కలిసి నీతో పాటు ఉంటాను అని అన్నది ఊర్వశి. నాకు 2 పొట్టేళ్ళు ఉన్నాయి. పొట్టేళ్ళు అని తెలుసు కదా, రింగులు కొట్టుకుంటాయి పొట్టేళ్ళు. ఫైట్కి వాడతాడు. మేల్ షీప్లో మేల్ ఇలా రింగులు ఉంటాయి, కొమ్ములు ఇలా కొట్టుకోవడానికి వాడతారు. 2 కొట్టుకుంటాయి, పొట్టేళ్ళు అంటారు. ఆమెకి 2 పొట్టేళ్ళు ఉన్నాయండి ఊర్వశికి. చాలా ఇష్టపడ్డ, తన బిడ్డలా చూసుకుంటుంది ఆ పొట్టేళ్ళు రెండింటిని ఊర్వశి. చూడండి ఎలా ఉంటాయి స్టోరీస్. కన్న బిడ్డల కంటే కూడా నాకు వాడిపైన మమకారం. ఊర్వశికి నిజంగా బిడ్డలు లేరు. ఒకవేళ వాళ్ళు కన్నా కూడా భూమి మీద వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ తల్లి లక్షణాలు ఉండవు వాళ్ళకి. దేవతలకి, ఆడవాళ్ళకి ఎవరెవరితో ఎన్ని బిడ్డలు ఎంతమందితో పుట్టినా వాళ్ళు టీనేజ్లోనే ఉంటారు. మళ్ళీ మనం మనుషుల్లాగా ఆలోచించద్దు.
వాళ్ళు ఎప్పుడు టీనేజ్లోనే ఉంటారు. వాళ్ళకి ఎంతమంది బిడ్డలు కలిగినా కూడా భూమి మీద అలా వదిలేసి వెళ్ళిపోతారే కానీ అయ్యో నా బిడ్డ అనే మమకారం వాళ్ళకు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలా నా బిడ్డల కంటే కూడా ఈ పొట్టేళ్ళే ఎక్కువ నాకు ఇష్టం అంటుంది. వాటిని నీవు 1000 కళ్ళతో కాపాడాలి. అర్థమైందా? నీ 1000 కళ్ళు వేస్తున్నాడు, 1000 కళ్ళు లేవానికి, అలా దాన్ని 24 గంటలు కాపాడుతూ ఉండాలి అని చెప్పింది. నెయ్యి తప్ప నేను ఇతరమైన ఆహారాన్ని ముట్టను. నెయ్యి మాత్రమే తింటా, ఇంకేం తిన్నాను. ఊర్వశి చూసారా వాళ్ళ ఫుడ్ ఎలా ఉందో? మళ్ళా తినరు. ఊర్వశి ఫుడ్ ఏం కావాలనేది నెయ్యి మాత్రమే తింటదంట, ఇంకేం తినదంట ఊర్వశి. నెయ్యి మాత్రమే తింటారు. రెండోది ఫస్ట్ ఏంటి, 2 పొట్టేళ్ళు బిడ్డలు లాంటివి దానికి బాగా కాపాడుకోవాలి. ఇలాంటివి వింటేనే మనకు తెలుస్తుంది ఊర్వశి ఎంత బాగుండడానికి కారణం ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి. భూమి మీద వచ్చినందుకు ఆ మాత్రం తింటుంది. నిజంగా పైన ఉంటే అది కూడా తింటారో లేదు. నేను చెప్పా, భూమికి ఎప్పుడైతే మనం తగులుతామో ఆకలి, నిద్ర, దప్పికలు ఇవన్నీ వస్తాయి. భూమికి తగలకుండా మీరు ఆకాశంలో ఉన్నారా, ఇవన్నీ పోయి. అదే ఋషులు చేసేది, తపస్సు చేసి చేసి ఒక స్టేజ్ వస్తే భూమికి తగలకుండా ఇలా గాల్లో ఉంటారు. ఇంకా వాళ్ళకి ఆకలి చెప్పి నిద్రలో ఏముంటుంది ఇక కట్. ఎన్నో వేల సంవత్సరాల తపస్సు ఇప్పటికీ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు హిమాలయాల అడవుల్లో. కూటమి వేళల్లో తప్ప ఇతర సమయాల్లో నీవు నాకు కనపడరాదు. సరే, ఇలా 3 కోరికలు ఆవిడకు ఉందని చెప్పింది. ఏంటి? ఒకటేమో పొట్టేళ్ళు, ఒకటి నెయ్యి, ఇంకో చోట నువ్వు నాకు లేకుండా కనపడతాను, ఇవి లేకుండా కనపడకూడదు అని చెప్పింది. నిర్మోమాట అంటే ఆడదు కదా ఊర్వశి. ఎలా అయినా కూడా కొంచెం మన స్థానాలకి అంత నియమాలు పెట్టుకున్నాం కదా ఎలా చేయాలనేది. వాడు దేవకన్యలు, అవునా కదా? అడ్డదిడ్డగా నా ముందు కనపడకూడదు, ఇది నియమం. 3వది. సో ఒకటి పొట్టేళ్ళు, రెండోది నెయ్యి మాత్రమే తింటారు, 3వది నాకు చెడుగా కనపడకూడదు నువ్వు నాకు. ఎప్పుడు మంచిగా ఇందాక అనుకున్నాం కదా పుణ్యవంతుడు ఎలా ఉండాలి, అలా కనపడాలి, అలా కాకుండా కనపడదు. కనపడితే అదే టైంలో నేను వెళ్ళిపోతానని చెప్పి. ఒకవేళ ఈ 3 ఏది తప్పినా నేను నిన్ను వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇందులో కలిపి. పురూరవుడు ఆమె విధించిన సమయాలకు అంగీకరించి హవరాత్రులను ఆమెను విడవకుండా ఆమెతోనే ఉన్నాడు. ఇలా 3 షరతులు పాటిస్తున్నాడు, ఆవిడతోనే కలిసి ఉంటున్నాడు. సంతోషంగా ఇద్దరు ఉన్నారు బాగా. అనేక సంవత్సరాలు ఇలా గడిచిపోయింది. ఇద్దరు హాయిగా ఉన్నారు. పురూరవుడు హాయిగానే ఉన్నాడు, ఆవిడ హాయిగా ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ నేను చేసేది ఏంటి, అంతకుముందు యజ్ఞయాగాదులు అవన్నీ బాగా పోయి వచ్చింది. అమ్మగారు మొత్తం పోయి ప్రతి జీవితంలో ఇలాంటివి ఉంటుంటాయి టెస్టింగ్. ధర్మకర్మాధికం విడిచి ఆమెతోనే లోకమని అనుకుంటున్నాడు ఆయన. అన్నీ ఆవిడే అనుకుంటున్నాడు, ఇవన్నీ వదిలేశాడు. ఇదే నేను చెప్తా, ఎగ్జామ్స్ పురాణం వదలొద్దు. మీరు తిండి వదులుతున్నారా, నిద్ర వదులుతున్నారా, మీరు ఏమైనా పళ్ళు వదులుతున్నారా, అన్నిటికీ దేవుడిదే వంకమన్నా ఏం చేయాలన్నా కూడా. ఒక్కొక్కసారి మీరు నమ్మరమ్మా, అభిషేకం నాకు లేట్ అయిపోయినా కూడా ఆ టైం వరకు నేను తినను, అమ్మవారికి స్నానం చేయించకపోతే నేను కూడా చేయను. నేను చేసి అప్పుడు అమ్మాయికి చేస్తాను వెంబడే అమ్మవారికి. అంటే అప్పుడు నేను కూడా ముట్టుకోను, నేను చేయను. అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నేను మాత్రం హాయి స్నానం చేసి తినేసి తిరిగేసి అమ్మవారికి ఎప్పుడు 6కి పట్టించుకుంటాను కాదు. మొన్న ఎగ్జాంపుల్, అప్పుడే స్నానం చేసి అప్పుడే అమ్మవారిని పట్టించుకున్నాను. ఒకసారి పనులు ఎంత విపరీతంగా ఉంటాయంటే అమ్మవారు చేయకుండా నేను కూడా చేయను. అమ్మ నీకు చేసే ముందు 5 నిమిషాల ముందు నేను చేసి నీకు చేస్తా, నీది అయ్యాక తింటా, ఆవిడకి ఏమైనా ప్రసాదం పెట్టి అప్పుడు నేను తింటా. ఇది మెల్లగా రావాలి, ఇది అంత ఈజీ కాదు. చెప్పడానికి చాలా ఈజీగా ఎన్నో మాటలు చెప్తాను, కానీ అది దగ్గర అవ్వడం అంటారు. అమ్మవారికి అయ్యవారికి మీరు దగ్గర అవుతారనడానికి ఇదే. ఇంట్లో మీకంటూ ఒక్క దేవుడు మూర్తి లేదు ఎవరి ఇంట్లో. పెద్దవాళ్ళు అయితే ఏదో కిచెన్ టైల్స్ అక్కిచ్చేస్తారు అంతే, దేవుడు టైల్స్. అలా టైల్స్ ఉండద్దని అనట్లేదు. నీకంటూ ఒక రూపం ఉంటే దాన్ని చేతిలో పట్టుకొని హాయిగా స్నానం చేయించి చిన్నపిల్లలాగా చిన్న కాటన్ ధోతి లాంటి వస్తువులు తీసుకొని మెల్లగా వచ్చి అయ్యో గట్టిగా వస్తానా నేను కలిపోతావు కదా, నొప్పి అయిందా అని చిన్నపిల్లాడిని చూసినట్టు అలా అలా చేసి నీట్గా. మా పిల్లలు కొంతమంది డెకరేట్ చేస్తున్నారు, సాలగ్రామాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఇంట్లో మూర్తులు 3 ఒకప్పుడు నేను అలా పెట్టేవాడిని, చెప్పాను వాళ్ళకి. నాకు ఇప్పుడు టైం దొరక్క నేను ఒక్కదానికి అలా తయారు చేయగలుగుతాను, మిగతా చేయలేకపోతాను. వాళ్ళు మాత్రం ఉండదు ఒక్కటే కాబట్టి బాగా చేసుకుంటున్నారు. ఆ శివుడికి అయితే 3 రేకులు ఇలా పెట్టి దాని మధ్యలో 3 చుక్కలుగా చిన్న పువ్వు పొట్టు పెట్టి దాన్ని మంచిగా కొంతమంది అయితే విభూతి గంధాలు పూసి అసలు రకరకాలుగా కనబడుతుంది. అసలు ఎంత బాగుందో అలా పట్టించుకోవాలి. అసలు మనకంటే అది ఏమీ లేదు. వదిలేస్తాం, మొబైల్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, ట్యూషన్ ఉంటుంది, ఇంకేదో గోల్ ఉంటుంది, నిద్రపోతాం, మళ్ళీ ఇదే రొటీన్. మీకంటూ దేవుడితో ఒక అటాచ్మెంట్ పెట్టుకోవాలి. ఒక గుడితో పెట్టుకోండి, ఒక గుడిలోనే దేవుడితో పెట్టుకోండి. రోజు గుడికి పోతా, చచ్చే వరకు ఇదే గుడికి పోతా.
ఈ అటాచ్మెంట్ పెట్టుకోండి. ఓపిక లేదు కదా, ఏదో రోజు అయితే గుడికి పోయి ఓపిక ఉండదు కదా, ఇంట్లోనే ఆ దేవుడిని పెట్టుకోండి చిన్నగా. బొటన వేలు కంటే చిన్నగా ఉండాలి. బొటన వేలు కంటే ఎవరి బొటన వేలు? మీ బొటన వేలు. ఎవరి దేవుడైతే వాళ్ళ బొటన వేలు. అందరు నా బొటన వేలు తీసుకుంటే పెద్ద వేలు. కొంతమంది బొటన వేలు చిన్నగా ఉంటుంది. ఆ బొటన వేలు కంటే పెద్దగా ఉండద్దు, దానికంటే చిన్నగానే ఉండాలి. అంటే ఈ సైజ్ కంటే చిన్న దేవుడు పెట్టుకుంటే మీరు కిస్మిసో పెసరపప్పు అర్థమైందా బెల్లమో అది పెడితే అది కడుపు నిండిపోతుంది. ఇప్పుడు మీకు ఆ మాడిచి 4 రోజులు పెడితే ఎట్లుంటారు? గరం గరం ఆయన కూడా అలా ఉంటుంది. ఇంట్లో అలా మీకంటూ ఒక స్వామిని పెట్టుకొని ఆయన పట్టించుకోండి. లైఫ్ ఇలా డెవలప్ చేయండి. అంతేగాని ఎంత గాలి పోయిన చింతకాయడం ఉంటుంది చూసారా, ఒకరోజు ఆ గల్లీకి పోతుంది, వాడి చిమ్మితే గాలి వస్తే ఈ గల్లీకి వస్తుంది, వీటి చిమ్మాటి దోస్తే ఇంకో చోటుకు. అలా ఉన్నాం. మీకంటూ ఒకటి పెట్టుకోవాలన్నా పెట్టుకొని మీకు కష్టం వస్తే దాన్ని చెప్పుకోవాలి. వింటది ఆ మూర్తిలో ఉన్న దేవుడు వింటాడు, అమ్మవారు అయితే వింటది, నిర్మమానే వింటాడు. మీ కష్టం అదే సాల్వ్ చేస్తాడు. రేపు అమ్మ ఎగ్జామ్ పేపర్ రేపు టఫ్ రావద్దు, నేను చదువుకున్నవి రావాలి, నాకు ఈజీగా ఉండాలి, వింటది. మనకున్న దరిద్రం ఏంటంటే కష్టం వస్తే మాత్రం అది వెళ్ళిపోతాం, మనం మంచి జరిగితే మాత్రం వస్తా చెప్పాం. ఒకప్పుడు నేను ఇలా మిస్టేక్ చేసామని, కానీ గురువుల దగ్గర తీసుకున్నాక నేనేం చేస్తున్నానంటే తిరుపతి పోయినప్పుడు చెప్పుకుంటాను. దర్శనం బాగా ఇప్పించు స్వామి, ఎక్కడ నాకు ఇబ్బందులు కలగకుండా. దేవుడు నిజంగానే అలానే ఇంత కూడా చీమ కూడా కొట్టకుండా తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దించుతాడు. దించాక మళ్ళీ ఎక్కడ పోను, ఫస్ట్ స్వామి దగ్గరికి వచ్చేస్తాను. ఒక వెంకన్న ఉన్నాడు కదా, ఆయన చెప్తాను, స్వామి చాలా థ్యాంక్స్, పిల్లలందరినీ తీసుకొని శబరిమల అన్ని తిరిగి వచ్చా, ఎవ్వరికి ఇంత నొప్పి కలగకుండా వచ్చేసాను, చాలా థ్యాంక్స్ స్వామి. ఆయన ఏమనుకుంటాడు? పోలేరా రెస్పాన్సిబుల్గా చెప్పాడు. నెక్స్ట్ టైం ఏమంటే ఆయన రెడీగా ఉంటాడు, ఓ ఊరికి వెళ్తున్నాడా, ఓకే నేను చూసుకుంటారా పో అంటాడు. ఈ ఫీలింగ్ ఫస్ట్ మనలో డెవలప్ అవ్వాలి. లేదంటే ఇదంతా సీరియల్ చూసినట్టు యాక్టింగ్ చేసినట్టు. ఇది న్యాచురల్గా రావాలి. న్యాచురల్గా ఎప్పుడు వస్తుంది? మీకంటే దేవుడు మీ చేతిలో ఉంటే వస్తుంది. ఎప్పుడైనా ఆలోచించాడు, చిన్న కృష్ణుడు బొమ్మ కొనుక్కోలేదు, చాలా ముద్దుగా ఉంటాడు, చిన్న కృష్ణుడు బొమ్మ కూడా కొనుక్కోండి. అది ఎలా బ్రాస్లో ఏదో మన దగ్గర ఉంది. ఇక్కడ మీకు ఎవరు గాడ్ ఇంట్రెస్ట్ అంటే ఇస్తారు. ఆయన షెడ్డి కూడా లేదు, కాదు షెడ్డి వేయలేదు, అంత బుజ్జిగా ఉన్నాడు, మొలతాడు ఏదో ఉంది. ఆ చిన్ని కృష్ణుడు బొమ్మలు ఉన్నాయి, అది తీసుకోండి. ఓ నాన్న నీకు ఆకలేసిందా, పొద్దున్న అయినైందా, అప్ప తాగలేదా, పాలు తాగలేదా, ఉండి ఇస్తాను. చిన్న గిన్నెలో పాలు తీసుకుపోయి చల్లయి వేడి వేడి మనం పోసుకుంటామా? పోసుకోం కదా. ఉఫ్ 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 అని తల్లి ఎలా చేస్తుంది, అలా ఉఫ్ 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 అని ఊది చల్లగా అయ్యాక కొంచెం టేస్ట్ చూసి తీయకుందా లేదా, ఓకే బాగుంది అని పెట్టాలి. ఇంగిల్ చేసి పెట్టడం అనుకుంటాను. పిల్లాడు టేస్ట్ తెలియదు కాబట్టి మీరు పిల్లాడు అనుకుంటున్నారు కాబట్టి పెట్టచ్చు. అది ఈయన పెట్టారనుకో ప్లేట్ రివర్స్ డబుల్ స్పీడ్లో వస్తుంది. ఎందుకంటే ఆయన తెలుసు పెద్ద ఆయనకి, ఆయనకు అన్నీ తెలుసు. మీరు చిన్ని కృష్ణుడు వెన్న ఇష్టం అనుకోండి, ఓ రోజు బటర్ చేయండి. మీరు తినడం కోసం కాదు, బటరు చీజు తెచ్చి ఆయన మూతి కొంచెం రాసి మిగతా మొత్తం మీరే తినండి. అర్థమైందా? తెలుస్తుందా? ఒకరోజు లడ్డు చేయండి, మంచి చిన్న లడ్డు, చిన్న ప్లేట్ తీసుకోండి, చిన్న చిన్న లడ్డు చేసి ఆయన మూతికి ఎంత సర్వం అంత చిన్న లడ్డు చేయండి, ఆయన కూడా పెట్టండి, తినండి. ధూపాలు దీపాలు పెట్టేసి చిన్నపిల్లలు దగ్గి దగ్గి కళ్ళు ఎర్రగైపోయి, వాడు బుగ్గలు ఎర్రగైపోయి, ముక్కు ఎర్రగైపోయి, కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు అట్లా పెడతారు. ధూపం ఎవరన్నా చిన్న కృష్ణుడికి పెట్టరు. మీరేం చేస్తారంటే, నాయన నీకు ధూపాలు పడవు, నీ ముక్కు చిన్నగా ఉంది, అసలు లేదు చిన్ని కృష్ణుడి, నీకు దూరంగా సాంబ్రాన్ని పెడతాను, అక్కడెక్కడ ధూపం పెట్టి ఇలా అందిస్తాను. అక్కడి నుంచి దగ్గర పెడితే స్మోక్ ఫ్యాక్టరీ లా తగ్గుతుంది కదా. అలా వద్దు మనకు. అలా మీరంటూ ఒక హనుమంతుడు పెట్టుకోండి, చిన్ని హనుమ. మీరు చిన్నపిల్లలు కాబట్టి చిన్ని చిన్ని అని చెప్తారు, చిన్ని ఎప్పుడు ముద్దుగానే ఉంటుంది కాబట్టి. పెద్దవాళ్ళు అంటే గంభీరం అవుతుంది. బట్టి పెద్ద పెద్దవాళ్ళు పెట్టుకున్నాను అమ్మవాళ్ళలాగా రాయ్ అంటారు, లేట్ అయితే. అది చిన్ని కృష్ణుడు అనుకో ఎలా పెడతాడు, మమ్మీ పెడతాడు. ఆకలిస్తే ఇలా కూర్చొని కాలు ఇలా పెట్టేసి పక్కకి ఇలా కూర్చొని మొదలు బంగారం మొదలు వేసుకొని గద్దెలు వేసుకొని హాయిగా కూర్చొని పొయ్యి సౌండ్ చేస్తాడు. మీరు ఎప్పుడు పరిగెత్తుకుంటూ రావాలి, ఆకలిసింది బయట. అది ఎలా డిసిప్లిన్? పొద్దున వాడికి పాలు పట్టాలి, మధ్యాహ్నం లంచ్ పెట్టాలి వాడికి, మళ్ళీ సాయంత్రం రాగానే మళ్ళీ ఆకలి అంటే వాడికి స్నాక్స్ పెట్టాలి, మళ్ళీ డిన్నర్ తొందర పెట్టి పచ్చో పెట్టాలి. గుడ్డ తిప్పేసి నీళ్ళు కొట్టేసి పడుకోబెట్టాలి. చిన్న దుప్పటి కొనాలి, ఆ దుప్పటి వాడి మీద వేయాలా, వాడికంటే చిన్న ఉయ్యాల కొనాలి, ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టాలా. ఇది భక్తి. దిస్ ఈజ్ కాల్డ్ భక్తి. మీరు అంతగానే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, గుడికి వెళ్ళి చండీ గుడిలోనో హనుమంతుడి గుడిలోనో ఎక్కడో 1000 ప్రదక్షిణాలు 100 ప్రదక్షిణాలు, దమ్మ 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 దమ్మ, మీరు సౌండ్ పొల్యూషన్, వాడి సౌండ్ పొల్యూషన్, అంతా నాన్సెన్స్. ఇది కృష్ణుడితో ఉన్నాడు. ఇది కదా పూజ. పొద్దున మళ్ళీ వాళ్ళు లేపాలంటే చిన్ను ఇయ్యాల గురించి కౌసల్య సుప్రత నీకు రాకపోతే రికార్డు పెట్టేసేసి
నాన్న లే నాన్న లే 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 లేపి వాడి ముక్కలు లేపి ఆ లేచావా అనేది టేస్ట్ చేసుకోనండి కొంచెం మళ్ళీ వాడిని ఇలా ఇలా ఊపి ఆయన అవుతున్నాడు అని మీకు ఫీలింగ్ వచ్చి వాడి నిజంగా నవ్వినట్టు మీకు కనబడి నిజంగా దర్శనం ఇస్తాడు నవ్వి. మీరు అటాచ్ అవ్వండి, చాలా నాటకాలు చేస్తాడు. చిన్ని శివుడో, చిన్ని హనుమనో, చిన్ని సుమన్యుడో, చిన్ని గణేశుడో, చిన్ని చిన్ని వారి ముద్దుగా ఉంటే మీకు ఏం తీసుకులేద్దాం. అందుకే థమ్ ఫింగర్ కంటే చిన్నది అని చెప్పారు. వాళ్ళు ఏం పెద్ద పెద్ద పనిష్మెంట్ ఇయ్యరు, అడుగుతారు ఆకలేసి మా అమ్మ ఎప్పుడు పెడతావు 9 అన్నో 10 అయితే ఎప్పుడు పెడతావు అట్లా ఉంటుంది వాడు. అర్థమైందా? అలాంటిది ఒక అటాచ్మెంట్ పెట్టుకోండి, అదే భక్తి. నేను ఇన్ని పూజలు చేసిన ఏదో రోజు అలాంటి భక్తిలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. ఏదో రోజు మీకు ఇప్పుడే చెప్పేస్తున్నా, హాయిగా అలా చేసుకోండి. సరే, పురూరవుడి వాళ్ళ చాలా ఎక్కువ టాపిక్స్ చెప్పిస్తున్నారు స్వామి పురూరవుడి దానిలో. సరే, ఇలాంటి కోరికలు చెప్పి నిన్ను వదిలేసి వెళ్తాను కదా, ఇప్పుడు చేయకపోతే పురూరవుడు ఆమె విద్య అంగీకరించి అహోరాత్రులు ఆమె విడవకుండా ఆమెతో ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆమె ధర్మాంతో వదిలేసి ఆమెతో ఉంటున్నాడని తెలుసుకున్నాం. స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు ఒకనాడు గంధర్వ గణాన్ని చూచి ఇలా అన్నాడు, ఊర్వశి చాలా రోజులైంది కనబడి అంటున్నాడు ఇంద్రుడు. ఎక్కడ ఉండాలి ఆవిడ? బ్రహ్మశాపంతో భూమికి వచ్చింది. కనబడలేదు, ఏమైంది ఇంకా ఎక్కడ ఉందని కింద ఎక్కడుంది? పురూరవుడు దగ్గర. పురూరవుడు ధర్మాత్ముడు, చెప్పి తీసుకురాలేడు. ఎందుకంటే ఆయనకు హక్కు ఉంది, దేవకన్యలతో ఉండగలిగినంత శక్తి సాధన ఆయన సంపాదించుకున్నాడు. దేవకన్యనే వచ్చేవాడు, ఆయనతో ఉంటుందంటే ఆయన గొప్ప ధర్మాత్ముడు మనం చెప్పుకున్నాం కదా. అలా ఊర్వశి ఇంకా రాలేదండి భూమి మీదకి వెళ్ళి అని చెప్పారు పక్కన వాళ్ళు. ఆమె లేకపోతే స్వర్గం చిన్నపోయినట్లుంది. ఊర్వశి అందం అలా ఉంటుంది, ఊర్వశి ప్రెజెన్స్ అలాంటిది స్వర్గంలో. ఆవిడ లేకపోతే స్వర్గం ఏదో చిన్నగా అయిపోయినట్టు ఉందంట, అంటే ఉండాల్సిన వాళ్ళు లేరబ్బా అన్నట్టుగా ఉంది స్వర్గంలో. వెళ్ళి తీసుకొచ్చేయండి. ఎవరు? ఇంద్రుడు. మరి ఎలా తీసుకొస్తారు? పంపిరుగా. కింద ఏదన్నా ధర్మలోపం జరిగితే, ఆ 3 కోరికలు ఏదో బ్రేక్ అయితే కానీ ఊర్వశి వచ్చేది వెనకాల కదా. ఆమె లేకపోతే స్వర్గం చిన్నవైంటుంది అన్నాడు. మీరు ఏదో విషతో పురూరవుని మోసం చేసి ఇబ్బంది పెట్టో పొట్టేళ్లను అపహరించి ఆమెను తీసుకురండి అన్నాడు. పొట్టేళ్లను దొంగతనం చేయండి, ఆమెను పట్టుకొచ్చేయండి అన్నాడు. ఆటోమేటిక్ ఆవిడ వచ్చేస్తారు కదా. టైం ఎంత నాన్న? అబ్బో. గంధర్వులు విశ్వవసు వెంట పెట్టుకుని నడిరేయి గాఢానకాలంలో పురూరుడు రాజప్రసాదంలో చేరారు. గంధర్వులు ఏం చేశారు? వాడు మాయమంత్రాలు వచ్చి కదా పురూరవుడి రాజ్యంలో దూరారు. ఎందుకోసం? పొట్టేళ్ళని దొంగతనం చేయడం కోసం దూరాడు. అప్పుడు అతడు ఊర్వశితో ఉన్నాడు. ఎవరు? పురూరవుడు. రాత్రిపూట ఊర్వశితో ఉన్నాడు ఆయన నిద్రలో. అది గ్రహించిన వారు ఆ పొట్టేళ్లను అపహరించుకొని పోయారు. పొట్టేళ్ళను దొంగతనం చేసిపోతున్నారు. అవి బిగ్గరగా అరుస్తూ రోధించడం మొదలుపెట్టాయి. పెద్దగా అరిచి పొట్టేళ్ళు. ఇది ఎవరు విన్నారు? ఊర్వశి విన్నారు. ఊర్వశి ఏం చేసింది? పురూరవుడికి చెప్పింది. ఏమని చెప్పింది? నా పొట్టేళ్ళు ఎవరు దొంగతనం చేస్తారు, కాపాడు, నువ్వు కాపాడుతున్నావు కదా అని. ఈయనేం చేశాడు? ఒంటి మీద ఏం బట్టలు ఉన్నాయో చూసుకోకుండా పరిగెత్తాడు. నిద్రలో సూటు బూటు వేసుకున్నప్పుడు పడుకోలేదు కదా. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు? అంటే కండు వేసుకుంటారు, పచ్చి ఉండేది, పైన కండు వేసుకొని పడుకుంటాడు కదా, చెమట పట్టకుండా ఏమైనా ఇబ్బంది లేదు. అప్పుడు వాళ్ళందరూ వస్త్రాలను ఎలా ఉంది తెలుసు కదా. అలా ఊర్వశి వాడి రోజులతో కుపితాయి. ఇలా రాజా ఎవరో నా పొట్టేళ్ళని తోసుకుపోతున్నారు, కొట్టేస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు, అవి అరుస్తున్నాయి, వాటిని కాపాడేసిన బాధ్యత నీదే కదా, నువ్వే కదా నాకు మాట ఇచ్చావు, రక్షిస్తాను, వెళ్ళి రక్షించాను. ఈయన అలా పరిగెత్తాడు. అలా వెళ్తున్న రాజును ఊర్వశికి కనబడేలా మొత్తానికి గంధర్వులు ఏం చేశారు? ఇలా పైన షెట్ లేదు ఆయనకి, ఓన్లీ పంచె ఉంది, పైన కండు ఉంది. ఇలా పరిగెడుతున్న రాజుని మళ్ళీ గంధర్వులు ఊర్వశి ముందుకు వచ్చేటట్టు తిప్పి తీసుకొచ్చారు. ఈమె లేచి వచ్చేవాడు. ఆయన చీకట పరిగెత్తాడు. ఈ వచ్చే టైంకి ఊర్వశికి ఎదురయ్యాడు. ఎలా అయ్యాడు? ఊపర్ షెట్ నెయ్యి. ఏమన్నది? ఇప్పుడు చెప్పిన మాట ఏమైంది? పోయి గంధర్వులు రాజభవనంలో విద్యుత్ కాంతులను కల్పించి, అగో రాజభవనంలో విద్యుత్ కాంతులు గంధర్వులు క్రియేట్ చేశారు. చీకట్లో వెళ్ళాడు పాపం, అప్పుడు కనబడలేదు. వచ్చే లోపల లైటింగ్ అంతా ఏం చేశారు గంధర్వులు. వాళ్ళు తలుచుకుంటే ఏముంది? మమ్మీ పట్టు లైట్ వచ్చేస్తుంది, పట్టు అంటే పోతుంది కూడా. ఈయన వచ్చేసరికి వెళ్తురులో ఊర్వశి ఎదురుగా షెట్ లేకుండా ఈయన. ఎవరు? పురూరవుడు. పురూరవుడు వాటిని తీసుకొని తన భవనానికి వచ్చాడు. కానీ అతన్ని ఒంటి మీద ఇక్కడ షెట్ బట్టలేదు. ఊర్వశి తక్షణం అతన్ని చెల్లించి వెళ్ళి వదిలేసిపోయింది. నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి పొట్టేళ్ళు తీసుకుని ఊర్వశి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఇంద్రుడు. అదే కదా ఇంద్రుడికి కావాల్సింది. అలా ఊర్వశి విడిచి వెళ్ళేసరికి రాజు నిర్విణ్ణునై ఎంతో విలిపించాడు. చాలా కింద పడి దొరికి ఏమించాడు. నిజంగానే పురూరవుడు ఊర్వశిని చాలా సిన్సియర్గా ప్రేమించాడు.
కానీ దేవకన్యలు ఎలాంటి వాళ్ళు? ఈ అటాచ్మెంట్లు ఇలాంటివన్నీ వాళ్ళకి ఏమీ ఉండవు. రేపు పొద్దున మీకు దేవకన్య ఫ్రెండ్షిప్ చేసినా కూడా నిర్మోహాన్ని నువ్వు వదిలేసే పోతుంది. అర్థమైందా? అమ్మాయిలు అనట్లేదు రోయ్, దేవకన్య అన్నాను. భావేశ్వరు ఎంతో వినిపించాడు, ఆక్రందిస్తూ ఆమె కోసం దేశాలు తిరిగాడు, దేశాలంతా వెతికాడు పోయి ఊర్వశి కోసం. ఎక్కడ కూడా ఆమె కనబడలేదు. ఒకనాడు ఆవిడ కురుక్షేత్రంలో కనబడదు ఊర్వశి. అంటే యుద్ధం జరుగుతుంది కదా, చూడగానే తనకి ప్రాణాలు లేచి వచ్చి అబ్బా ఊర్వశి కనబడదా, ప్రాణాలు నిలబడ్డట్టే. అంత సిన్సియర్గా లవ్ చేశాడు పాపం. కానీ దేవకన్యలు వాళ్ళ రూల్ వాళ్ళకు ఉంటుంది, భూమి మీద ఉండరు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలి ఏదో రోజు. వీళ్ళు మనుషులు, వీళ్ళకి చావు ఉంటుంది. వాళ్ళకు ఉంటుందా? వాళ్ళకి చావు లేదు. ప్రాణాలు లేచి వచ్చాయి. అమ్మాయి అనునయపూర్వకంగా ఆమెతో ఇలా అన్నాడు, వెళ్ళాడు ఊర్వశితో మాట్లాడుతున్నాడు. ఎవరు? పురూరవుడు. పైకి వస్తుందని జాగ్రత్త వినండి. ఓసి కఠినాత్మురాలా అని తిడుతున్నాడు. ఇంత బండరాయి హృదయం ఉన్నదాలా అని తిడుతున్నాడు. ఎందుకు? అంతగా నేను ప్రేమించాను, అన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను, నీకు అన్నీ తెలుసు కదా, ఇంత బాగా ప్రేమించి నన్ను అలా వదిలేసేయడానికి నీకు అలా మనసు ఎలా ఒప్పింది అని తిడుతున్నాడు. ఎంత ఘోరానికి ఒడిగట్టాలి అంటున్నాడు. ఏమన్నాడు? ఓసి కఠినాత్ములారా, ఎంత ఘోరానికి ఒడిగట్టాలి, ప్రాణాధికంగా నిన్ను ప్రేమించిన నన్ను, అంటే ప్రాణానికంటే కూడా ఎక్కువగా ప్రేమించిన నిన్ను ఇలా విడిచిపెట్టి ఎలా వెళ్ళావు, నీకు ఇది న్యాయమా అని అడుగుతున్నాడు. ఇది న్యాయంగా నీకు అనిపిస్తుందా అంటున్నాడు. నీవు నన్ను అంగీకరించకపోతే నేను దేహత్యాగం చేయడం నిశ్చయం, నువ్వు మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నేను చచ్చిపోతాను. ఎవరు? పురుడు. ఆవిడ చేస్తే చావు. ఎందుకు? ఆవిడ దేవతా స్త్రీ, ఆవిడ రూల్ వేరు, ఈయన మనిషిగా ఉంటాడు, ఈయన రూల్ వేరు. ఇప్పుడు ఆమె ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దాం. నీవు చూస్తుండగానే దాన్ని కాకులో తోటలో తినివేయగలవని దిక్కులు పెద్దగా వినిపిస్తూ దుఃఖతిని అని ఏడ్చాడు. దుక్కులని వింకటిల్లగా అంత గొప్పగా, అంటే అన్ని రీసౌండ్ వచ్చే విధంగా బాధపడుతూ చెప్తున్నాడు ఊర్వశి. నువ్వు చూస్తుండగానే ఈ దేహాన్ని కాకులో తోడేల్లో పీక్కొని తింటుంటాయి, అంటే నేను చూస్తుండగా నా శరీరాన్ని వదిలేస్తాను అని పెద్దగా ఏడ్చాడు పాపం. ఎవరిని చూసి? అంటే వదిలేసి వెళ్ళొద్దని. రాజా ఇప్పుడు ఊర్వశి అంటుంది, జాగ్రత్త వినండి. రాజా, నీవు మూర్ఖుడిలాగా ఉన్నావు, నువ్వు మూర్ఖుడివి అని. ఎందుకు? అంత గొప్ప ధర్మాత్ముడి, అన్నది చదివిన వాడి, నీకు రూల్స్ తెలియదా? దేవకన్యలు మానవ లోకంలో ఉన్న మనుషులకి వేదాలు వేరు, రూల్స్ వేరు. ఏమంటుంది చూడు, నీ జ్ఞానం ఎక్కడ పోయింది? ఇన్ని పురాణాలు చేసావు, ఇన్ని చదివావు, ఇన్ని గొప్ప గొప్ప యజ్ఞ యాగాలు చేసావు, నీ జ్ఞానం ఎక్కడ పోయింది అని ఊర్వశి పురూరవుడుతూ అంటుంది. స్త్రీలను, అందులో స్వరులను ఎవరు విశ్వసించరు, ఆ స్త్రీలలో కూడా దేవతా కన్యలు ఎవరు నమ్మరు అని చెప్తున్నా ఆవిడే అంటుంది. ఎందుకు? నమ్మడాన్ని మోసం చేస్తారని కాదు, రూల్ వేరు, వాళ్ళకున్న రూల్స్ అక్కడ వెళ్ళిపోవాలి. వీళ్ళు ఇప్పుడు పెళ్ళవక ముందంటే మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు, మీరు ఎక్కడ పోయినా ఆమె ఇంటికి వచ్చేస్తుంటారు. పెళ్ళయ్యాక ఇంటికే వస్తారా, అత్తగారింటికి వెళ్తారా? మీ ఇల్లు అత్తగారింటి, మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అత్తగారింటికి వెళ్ళాల్సింది ఏదో రోజు. ఎలా ఇల్లు మారింది? అలా దేవకన్యలు వాళ్ళ రూలు, వాడు మానవ లోకులు మనకి మన రూలు. చాలు, ఇక నీవు నీ రాజ్యానికి వెళ్ళి సుఖంగా ఉండు. చాలా ఏడ్చింది, ఇంక నీ రాజ్యానికి వెళ్ళి సుఖంగా ఉండు, నీ రాజ్యపాలన చెయ్యి, అంతకుముందు ఎలా ధర్మ కార్యాలు చేశావో అలాంటి కార్యక్రమాలు చెయ్యి అని చెప్తున్నారు. ఎవరు? ఊర్వశి పురూరవుడికి. పురూరవుడు పశ్చాత్తాపుడై ఆమెను విడవలేక స్వగృహానికి తిరిగి వెళ్ళాడు. ఆమెను చూసుకుంటూ బాధపడుతూ వదలలేక ఇంటికి వెళ్ళాడు. అంటే బుద్ధి ఎవరు చెప్పారు ఇప్పుడు పురూరవుడికి? ఊర్వశి చెప్పింది, దేవకన్య ఊర్వశి. సూతుడు మునులను ఉద్దేశించి ఇలా అన్నాడు, వేదంలో విస్తృతంగా ఉన్న ఈ ఊర్వశి వృత్తాంతాన్ని మీకు సంక్షిప్తపరిచి అనుషంగవశం చేత చెప్పాను, ఇక ప్రస్తుత కథను అనుసరిస్తాను అనుకునండి అన్నాడు. సూతుడు ఇవన్నీ చెప్తూ ఎవరి గురించి చెప్దాం అనుకున్నాడు ఆయన? సుఖమహర్షి గురించి చెప్దాం అనుకుంటూ మళ్ళీ పురూరవ చరిత్ర కూడా చెప్పేశాను. ఇక మెయిన్గా వచ్చిన శుకుడి యొక్క వృత్తాంతం చెప్తాను వింటూ నెక్స్ట్ యొక్క పురాణం చెప్పే దానిలో మనం శుకుడి వృత్తాంతం గురించి చెప్పుకుందాం అంటూ ఇవాళ రోజున ఈ పురాణానికి శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాభిమస్తు. లక్ష్మీనారాయణ పరబ్రహ్మ హార్మస్తు. లోకాన్ సమస్త శాంతి శాంతి శాంతి.